Okay, yeah, thank you so much. So first of all, Ganesh will go with you. మనం yeah. సో ఓకే మ్యూట్ అయినా పర్వాలేదు. స్టిల్ యూ కెన్ టాక్. ఓకే దట్స్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే ఏంటి? ఓకే విల్ గో విత్ డేటాబేస్. దెన్ దెన్ విల్ థింక్ అబౌట్ స్టోరేజ్. ఓకే. సో మీకు అర్థమైన లాంగ్వేజ్‌లో మీకు అర్థమైనట్టు. సో గణేష్ అసలు డేటా అంటే ఏంటి చెప్పు? Combination of multiple factors about some particular రైట్. person or any ఓకే. account ఓకే. details. రైట్. ఓకే. గుడ్. సో విల్ గో వన్ బై వన్. సో మనం జస్ట్ ఎగ్జాంపుల్ అశ్రిత. జస్ట్ ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో అశ్రిత మన దగ్గర డేటా ఉంది. సో ఓకేనా? డేటా అంటే డేటా ఏంటంటే నీ దగ్గర ఒక ఫైనాన్షియల్ ఫైల్ ఉంది. ఓకే. మన మన దగ్గర డిఫరెంట్ సోర్సెస్ ఉంది. జస్ట్ అస్యూమ్ దట్ ఇదంతా కూడా ఒక రెస్టారెంట్ డేటా అనుకుందాం. ఎవ్రీడే రెస్టారెంట్ డేటా నీ దగ్గర ఉంది. ఎక్సెల్ ఫైల్‌లో నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే నువ్వు ఈ ల్యాప్‌టాప్‌లో ఇక్కడ స్టోర్ చేస్తున్నావో ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? నీ హార్డ్ డిస్క్‌లో స్టోర్ అవుతుంది. అవునా? Yes, sir. యాహ్! సో ఇప్పుడు మనకి డేటాబేసెస్‌లో ఏంటంటే సో ఇది స్టోరేజ్ అంటాం. స్టోరేజ్ డివైస్ అంటే ఏంటి? ఇక్కడ నువ్వు ఫైల్స్‌ని స్టోర్ చేసుకుంటున్నావు. అంతేనా? యూ ఆర్ స్టోరింగ్ యువర్ ఫైల్స్. ఓకే. సో అసలు డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ తర్వాత అసలు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? అసలు ఈ రెండిటికి రిలేషన్‌షిప్ ఏంటి? అసలు ఎందుకు మనం డేటాబేస్ యూజ్ చేస్తాం? అనేది టుడే విల్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ ఏంటంటే యూ ఆర్ స్టోరింగ్ యువర్ డేటా. అంటే నీ డేటాని నువ్వు సేవ్ చేసుకుంటున్నావు ఒక డేటాబేస్‌లో. అసలు డేటాబేస్‌లో ఎందుకు సేవ్ చేసుకోవాలి? వేరే వాటిలో ఎందుకు సేవ్ చేసుకోకూడదు? అనేది విల్ డిస్కస్ నౌ. సో మనకి డీబీఎంఎస్ అంటే డీబీఎంఎస్. Database యాహ్! management system. రైట్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రైట్. సో ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఆర్‌డీబీఎంఎస్ అంటే ఏంటి అశ్రిత? Relational database management system. రైట్. సో మీరందరూ సీఎస్‌సి స్టూడెంట్స్ అనుకుంటా. That's it. నువ్వు త్రిబుల్ ఈ కదా? Easy, sir. ఈసీయా? ఓకే. ఫైన్. స్టిల్ నీకు ఓకే నాలెడ్జ్ ఉంది. గుడ్. సో అసలు డీబీఎంఎస్ నుంచి అసలు డీబీఎంఎస్ ఏంటి? అసలు ఆర్‌డీబీఎంఎస్ ఏంటి? అసలు డేటాబేస్ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? ఏంటి? అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రీవియస్‌గా ఫ్లాట్ ఫైల్స్ ఉండేవి. లైక్ సీఎస్‌వి ఫైల్ లేకపోతే ఒక ఎక్సెల్ ఫైల్. ఫైల్స్‌లో డేటాని స్టోర్ చేసేవాళ్ళం. ఆ ఫైల్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళం? ఒక హార్డ్ డిస్క్‌లో స్టోర్ చేసేవాళ్ళం. అవునా? సో అక్కడ ఏమవుతుంది? సో అది డీబీఎంఎస్ కింద వస్తుందన్నమాట. డీబీఎంఎస్ అంటే ఏంటంటే ఒక డేటా వాటెవర్ డేటా ఇట్ మే బి. ఆ డేటా అనేది మనకి ఫ్లాట్ ఫైల్స్‌లో ఉంటుంది. ఫ్లాట్ ఫైల్స్ కానీ లేకపోతే ఎక్సెల్ ఫైల్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి. ఎక్సెల్ ఫైల్స్ కానీ, సీఎస్‌వి ఫైల్స్ కానీ నీకు ఫైల్స్ ఏంటి ఫైల్‌లో ఉంది. వీటిని నువ్వేం చేస్తున్నావు? స్టోరేజ్ చేస్తున్నావు. ఎక్కడ స్టోర్ చేస్తున్నావు వీటిల్ని? ఒక హార్డ్ డిస్క్‌లో గానీ వాటెవర్ ఇట్ మే బి. ఓకే. సో ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే మీ అందరికి అస్యూమ్ దట్ దిస్ ఈస్ అవర్ హార్డ్ డిస్క్ అండ్ హియర్ వి హావింగ్ దిస్ ఎక్సెల్ ఫైల్స్. సో నాకు ఫైనాన్షియల్ ఫైల్‌కిని ఓకే. ఫైనాన్షియల్ ఫైల్‌లోనేమో ఫైనాన్షియల్ డేటా ఉంది. కస్టమర్ టేబుల్‌లోనేమో కస్టమర్ డేటా ఉంది. నేను ఇప్పుడు ఈ 2 టేబుల్‌ని కంబైన్ చేసి డేటాని నేను చూపించాలి. సో విల్ ఇట్ వర్క్ అవుతుందా? ఫైల్‌కి రిలేషన్‌షిప్ క్రియేట్ చేయొచ్చా? ఆశ్రిత. మనం ఫైల్ టు ఫైల్‌ని రిలేషన్‌షిప్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఫైల్ టు ఫైల్ రిలేషన్‌షిప్ క్రియేట్ చేయొచ్చా? No, sir. నో. సో అంటే మనం ఏం చేస్తున్నాం? డేటాని తీసుకొస్తున్నాం. డేటాని తీసుకొచ్చి స్టోరేజ్ వరకు బానే ఉంది. కానీ ఎప్పుడైతే ఒక 2 ఫైల్స్‌లో నుంచి డేటాని కంబైన్ చేసి చూపించాలనుకున్నామో, దెన్ వి ఆర్ అనేబుల్ టు క్రియేట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ 2 ఫైల్స్ రైట్? 2 ఆర్ మోర్ ఫైల్స్. Yes, సో sir. అది ఇక్కడ మనకి ఏంటి ప్రోస్ అండ్ కాన్స్‌లో సో ఇక్కడ ఏంటంటే అన్నమాట. అంటే కాన్స్ ఏంటంటే ఇది ఇక్కడ నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. బట్ యూ కాంట్ క్రియేట్ ద రిలేషన్ బిట్వీన్ 2 టేబుల్స్ రైట్? Yes, sir. అది డీబీఎంఎస్‌లో ఉన్న ఏంటి డిసడ్వాంటేజ్ అన్నమాట. డిసడ్వాంటేజ్ ఏంటి? Relationships create చేయాలి. క్రియేట్ చేయలేం. అంతే కదా? సో సో వి కాంట్ క్రియేట్ రిలేషన్‌షిప్ బిట్వీన్ 2 ఫైల్స్. ఓకే. మరి ఇప్పుడు మనకి ఆర్‌డీబీఎంఎస్ వచ్చింది. ఆర్‌డీబీఎంఎస్ అంటే ఏంటి? వాటెవర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆర్‌డీబీఎంఎస్‌లో అంటే ఏంటి? రిలేషన్. అంటే రిలేషనల్. సో ఏం చేస్తున్నాం? హియర్ వి క్యాన్ క్రియేట్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ 2 టేబుల్స్. ఓకే. హియర్ వి క్యాన్ క్రియేట్ రిలేషన్
relationship between two or more tables. సో ఇప్పుడు నీకు డేటాబేస్ ఉంది. డేటాబేస్‌లో టేబుల్స్ ఉన్నాయి. ఒక 2 టేబుల్స్‌కి నువ్వు రిలేషన్‌షిప్ క్రియేట్ చేయొచ్చా? జాయిన్స్ Yes, యూజ్ sir. చేసి చేయొచ్చు కదా! ఇప్పుడు మనకు ప్రైమరీకి, ఫారెన్‌కి కాన్సెప్ట్ ఉంది. ప్రైమరీకి, ఫారెన్‌కి కాన్సెప్ట్ వల్ల యూజ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం పవర్ బిఐలో డేటా మోడలింగ్ కాన్సెప్ట్ విన్నారు కదా మీరంతాను. అదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో, మోస్ట్ ఆఫ్ డేటా మోడలింగ్ అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేసామో జాయిన్స్ యూజ్ చేసాము, అపెండ్ యూజ్ చేసాము, మెర్జ్ యూజ్ చేసాము. పవర్ క్వెరీ ఎడిటర్‌లో కొంచెం డేటా టైప్స్ చేంజ్ చేసాం. సో, పవర్ క్వెరీ ఎడిటర్ డేటా మోడలింగ్ మనం ఏం చేసామో అవే ఇక్కడ రెప్లికేట్ చేస్తాం. బట్ యూజింగ్ డిఫరెంట్ సింటాక్సెస్, డిఫరెంట్ ఫంక్షన్స్. సో, మీరు డేటా మోడలింగ్ కరెక్ట్‌గా వింటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ డీబీఎంఎస్‌లో ఏంటంటే ఫ్లాట్ ఫైల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ రిలేషన్‌షిప్ క్రియేట్ చేయలేం. సో, అందుకు మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్‌డీబీఎంఎస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక 2 ఇది ఫైల్స్‌లో స్టోర్ అయ్యి ఉంటది ఇక్కడ. కానీ ఇక్కడ టేబుల్స్‌లో స్టోర్ అయ్యి ఉంటది. టేబుల్ అంటే ఏంటి? సో, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుంది. సో, డేటాబేస్‌లో మనం ఏం చేస్తామంటే టేబుల్స్ కింద ఫార్మ్ చేస్తాం. టేబుల్స్ కింద క్రియేట్ చేస్తాం. టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ చెప్పలేంటి రోస్ అండ్ కాలమ్. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్. ఆ స్టోరేజ్‌లో మనం డేటాని ఎట్లా స్టోర్ చేస్తున్నాం? టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, టేబుల్‌లో మనం డేటాని ఎట్లా మనం మెయింటైన్ చేస్తున్నాం? రోస్ అండ్ కాలమ్స్‌లో మనం మెయింటైన్ చేస్తున్నాం. సో, దిస్ ఈస్ నోన్ యాస్ డేటాబేస్. అర్థమైందా మీకు? డేటాబేస్ అంటే ఏంటో? డేటాబేస్‌కిని ఫ్లాట్ ఫైల్స్‌కి స్టోరేజ్‌కి డిఫరెన్స్ అర్థమైందా మీకు? సో, ఫర్జన్ నీకేం అర్థమైంది చెప్పు? స్టోరేజ్‌కిని, డేటాబేస్‌కి డిఫరెన్స్ ఏంటి? రైట్. రైట్. యాహ్! సో, కంటైనర్ కాదు. సో, యాహ్! సో, యాహ్! సో, డేటాబేస్ అంటే ఏంటంటే హియర్ వి స్టోర్ సారీ హియర్ వి లోడ్ వి సారీ వి సేవ్ ద డేటా. వి లోడ్ ద డేటా ఇన్ టేబుల్ ఫార్మాట్. అండ్ టేబుల్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే. సో, ఇంతవరకు క్లియర్ కదా? ఎనీ డౌట్? గణేష్ ఏమైనా డౌట్ ఉందా? డేటాబేస్ అంటే ఏంటో? సో, ఇక్కడ దీనికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, మనం డేటాబేస్‌లో టేబుల్ టు టేబుల్ జాయిన్ చేయొచ్చు. రిలేషన్‌షిప్ క్రియేట్ చేయొచ్చు. అందుకే డేటాబేస్‌ని మనం ఆర్‌డిబిఎంఎస్ అంటాం. రిలేషనల్ డేటాబేస్. అంతే కదా! మీరు ఎప్పుడైనా ఫ్రెషర్స్‌కి ఇదే క్వెషన్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీబీఎంఎస్ అండ్ ఆర్‌డిబిఎంఎస్ అంటారు. సో, వాట్ యూ హావ్ టు సే ఆర్ అంటే డీబీఎంఎస్‌కి ఆర్ యాడ్ అవుతుంది. ఆర్ అంటే ఏంటి? రిలేషనల్. దెన్ యూ హావ్ టు ఆన్సర్ దట్ డీబీఎంఎస్ మీన్స్ వి విల్ స్టోర్ ద ఫైల్స్, flat files into the storage device. But RDBMS means it's like a relationship. So what we do is like here we create here using the RDBMS. In RDBMS we can create the relation between two or more tables. But in DBMS we can't create the relation between two files, two or more files. This is the straight away simple answer. Okay, fine. Then what is database center? Database is a storage. Yeah, we can say database is a storage device. So storage where we can store the data in a table format. Tables are nothing but it's a combination of rows and columns. Okay, good. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఓకే, డేటా వేర్ హౌస్. సో ఇక్కడ మనం డేటా వేర్ హౌస్ టాపిక్ డిస్కస్ చేసే ముందు వి నీడ్ టు డిస్కస్ వన్ మోర్ టాపిక్. సో మీరు ఎవరైనా వినే ఉంటారు ఓఎల్టీపీ, ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ. సో ఎవరికైనా ఐడియా ఉందా ఓఎల్ఏపీ అంటే ఏంటి అని? Online transactional ప్రాసెసింగ్, ఐ థింక్ ప్రాసెసింగ్, నాట్ షూర్. యా, ఓ ఇది ఆన్లైన్. online analytical processing. సో మీరు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నారు. వెరీ గుడ్. సో గణేష్ ఇవన్నీ నీకు ఐడియా ఉన్నాయా? జస్ట్ నార్మల్లీ. ఐడియా ఉన్నది సార్. ఓకే, గుడ్ గుడ్. సో ఆశ్రిత, నువ్వేమనుకుంటున్నా చెప్పి రెండింటికి డిఫరెన్స్ నీకేనా తెలుసా? ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అంటే యా, ఓకే, డేట్ యా అప్డేటెడ్ చెప్పండి. డేటా ఉండదు, హిస్టారిక్ డేటా ఉండదు సార్. లేదు లేదు,
కన్‌ఫ్యూజ్ అవుతున్నా. సో, ఐ విల్ టెల్ యూ. ఓకే. సో, విల్ మేక్ ఇట్ సింపుల్. సారీ. ఓకే. సో, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, హర్షిత జస్ట్ కన్సిడర్ దట్ మనం బ్యాంక్‌కెళ్తున్నాం. సో, బ్యాంక్‌కెళ్తున్నప్పుడు డైలీ న్యూ రికార్డ్స్ అనేవి డేటాబేస్‌లోకి ఎంటర్ అవుతదా? లేదా? అవుతుంది సార్. అవుతది కదా! ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనకి హిస్టారిక్ డేటా ఉంది. హిస్టారిక్ డేటా అంటే ఏంటంటే ఫర్ సపోజ్ కాలేజ్ ఉంది. కాలేజ్‌లో లాస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. ఈ ఇయర్ ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు. అలా నీకు ఏంటి అల్యూమిని బ్యాచ్ ఉంటది. 2020, 2020 బ్యాచ్ ఉంటది. 2021 బ్యాచ్ ఉంటది. ఆ డేటా అంతా కూడా స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ డేటాలో నువ్వు డైలీ చేంజెస్ చేస్తావా? నో సార్. సో, మీకు సింపుల్‌గా అంటే సింపుల్ లేమన్ వర్డ్స్‌లో చెప్పాలంటే అనలిటిక్స్ ఇది ఓఎల్ఏపీ అనేది ఏంటంటే హిస్టారిక్ డేటాని మెయింటైన్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓఎల్టీపీ అనేది ఏంటంటే ట్రాన్సాక్షనల్ డేటా. డైలీ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూసారా? అలాంటి డేటాని మెయింటైన్ చేయాలంటే డేటాబేస్ యూజ్ చేస్తాం. సో, డేటాబేస్ సో, మనకి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కింద రాస్తాను. ఓఎల్టీపీ అంటే మనకి అంటే ఓఎల్టీపీ అనే కైండ్ ఆఫ్ డేటా అన్నమాట. ఓఎల్టీపీ లాంటి డేటా ఉంటే యూ విల్ స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. అదే ఓఎల్ఏపీ లాంటి డేటా ఉంటే యూ విల్ స్టోర్ ద డేటా ఇన్ డేటా వేర్‌హౌస్. ఓకే. సో, వేర్ హౌస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓఎల్‌టీప్‌కిని, ఏకిని డిఫరెన్స్ చెప్తాను చూడండి. మనం బ్యాంకింగ్‌కెళ్తాం. ఈరోజు నువ్వు వెళ్ళావు. నువ్వు న్యూ అకౌంట్ తీసుకున్నావు. అంటే న్యూ రికార్డ్ ఇన్సర్ట్ అయింది. రేపొచ్చావు. నువ్వు అమౌంట్ ఏంటి క్రెడిట్ చేసావు. ఒక న్యూ రికార్డ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చావు. అమౌంట్ డెబిట్ చేసుకున్నావు. ఒక న్యూ రికార్డ్ వచ్చింది. లేకపోతే నీ అడ్రెస్ మార్చుకున్నావు. సో, అది అప్‌డేట్ అవుతుంది. సో, ఇలా డైలీ డేటా అనేది ట్రాన్సాక్షనల్స్ అవుతూ ఉంటుంటే అలాంటి అంటే డైలీ ట్రాన్సాక్షన్ అయ్యే డేటాని తీసుకొచ్చి మనం ఎప్పుడు కూడా డేటాబేస్‌లోనే స్టోర్ చేయాలి. Okay, that is first thing. So, if someone asks you like when to use database and when to use data warehouse, then you have to answer that if the data is kind of OLTP, like if the transactions are going every day, then we need to prefer database only. Then when to use data warehouse. Warehouse అంటే ఏంటి చెప్పండి? వేర్‌హౌస్ అంటే ఏంటి? కైండ్ ఆఫ్ గోడౌన్. ఇప్పుడు మనకి మింత్రా ఉంది. మింత్రా ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఆన్‌లైన్ పోర్టల్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి? ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక వేర్‌హౌస్‌లో పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం ఆర్డర్ చేస్తామో అప్పుడు మీకు ఆ ప్రొడక్ట్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే గోడౌన్ ఉంది. ఇప్పుడు మనకు రైస్ వస్తుంది. రైస్‌ని ఏం చేస్తాము? రైస్ బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చి ఒక గోడౌన్‌లో పెడతాం. వెనెవర్ ఇట్ ఈస్ నెసెసరీ దెన్ ఓన్లీ దే విల్ యూజ్ ఇట్. రైట్? సో, ఇది కూడా ఏంటంటే బల్క్ డేటాని మెయింటైన్ చేస్తదనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే డేటాబేస్ అనేది ట్రాన్సాక్షనల్ డేటా ఉంటది. అప్ టు 1 జీబీ ఆర్ 2 జీబీ డేటాని ఈ కైండ్ ఆఫ్ డేటానేమో ఇది హ్యాండిల్ చేస్తుంది. సో, మనకి ఇంపోర్ట్ మోడ్ గుర్తుందా మీకు? లైసెన్స్ చెప్పాను కదా మీకు. ప్రీమియం లైసెన్స్, ప్రో లైసెన్స్. ప్రో లైసెన్స్ ఎంత జీబీ హ్యాండిల్ చేస్తుంది? ప్రో లైసెన్స్ ఏమో 1 జీబీ హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ప్రీమియం లైసెన్స్ అంటే 10 జీబీ హ్యాండిల్ చేస్తుంది. సో, ఇది కూడా ఏంటంటే హిస్టారిక్ డేటా డైలీ ట్రాన్సాక్షన్‌లు అయ్యే డేటానేమో డేటాబేస్ హ్యాండిల్ చేస్తుంది. సింపుల్ వర్డ్స్. సో, డేటా అనేది 1 జీబీ, 2 జీబీ వరకు పర్వాలేదు. ఫైన్ బానే ఉంటుంది. మోర్ దెన్ దట్ కూడా హ్యాండిల్ చేస్తుంది. అప్ టు సర్టెన్ సినారియో. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే. ఈ హిస్టారిక్ డేటా అనేది ఏంటంటే ట్రాన్సాక్షనల్ డేటా మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఫైన్. హిస్టారిక్ డేటా అంటే ఏంటంటే లెగసీ డేటా. లెగసీ అంటే ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్ డేటా, లాస్ట్ 10 ఇయర్స్ డేటా. కంపెనీ ఫర్ సపోజ్ ఏబీసీ అనే కంపెనీ ఉంది. ఓకే. ఏబీసీ అనే కంపెనీ అనేది 2001లో స్టార్ట్ అయింది. 2001 నుంచి ఇప్పటికి లాస్ట్ మోర్ దాన్ 20 ఇయర్స్ డేటా ఉంది. ఈ డేటాని మనం హిస్టారిక్ డేటా అంటాం. లెగసీ డేటా అంటాం. లెగసీ అంటే డే 1 నుంచి కంపెనీ స్టార్ట్ అయిన డే 1 నుంచి ఉన్న డేటా మొత్తాన్ని. సో, మీరు లెగసీ డేటా విన్నా, హిస్టారిక్ డేటా విన్నా మీ ఆన్సర్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ హావింగ్ లెగసీ డేటా ఆర్ హిస్టారిక్ డేటా వి విల్ స్టోర్ దట్ డేటా ఇన్ డేటా వేర్‌హౌస్. ఓకే. డేటా వేర్‌హౌస్ అనేది గోడౌన్. గోడౌన్‌లో మనం ఏం చేస్తాం? బల్క్ అమౌంట్ ఆఫ్ థింగ్స్‌ని మనం గోడౌన్‌లో మెయింటైన్ చేస్తాం. అంతేనా? యాహ్! సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఒక షాప్ ఉంది. మీ షాప్‌లో మొత్తం ఏంటి గోడౌన్‌లో ఉండాల్సిన స్టాల్ అంతా తీసుకొచ్చి మీ షాప్‌లో పెడితే అది మీకు ఎట్లా ఉంటది చెప్పండి? అది మీకు అవసరమా? లేదు గదా! గోడౌన్స్‌లో మన స్టాక్‌ని మెయింటైన్ చేస్తాం.
వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అప్పుడే మనం యూజ్ చేస్తాం కదా. సో ఇది కూడా అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డేటా వేర్ హౌస్ అనేది అనలిటిక్స్ అని ఉంది. అనలిటిక్స్ అంటే ఏంటి? వి విల్ డూ అనాలిసిస్ ఆన్ దట్ డేటా. ఆ డేటాని మనం అనలైజ్ చేసుకొని దాని నుంచి మన ఇన్పుట్స్‌ని స్టేక్ హోల్డర్స్‌కి, యూజర్స్‌కి మనం షేర్ చేస్తాం. ఎలాగా? ఇప్పుడు మనం రిపోర్ట్ చేస్తున్నాం కదా! రిపోర్టింగ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అనాలిసిస్ చేయాలి. సో మనకొక డేటా వచ్చింది. డేటా ఓకే. సో మనం పవర్ బిఐ డెవలపర్ కింద మనకొక డేటా వచ్చింది. డేటా రాగానే మీరు రిపోర్ట్ క్రియేట్ చేసేస్తారా? ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మీరేం చేస్తారు చెప్పండి? మీకొక డేటా వచ్చినప్పుడు? ట్రాన్స్ లేదు లేదు. అసలు డేటాని ఏం చేస్తావు? నువ్వు డైరెక్ట్‌గా రిపోర్ట్ క్రియేట్ చేసేస్తావా? సో ఫర్ ఎగ్జాంపుల్ నీకే చెప్తాను. మనకొక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకేనా? ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఆహ్, కార్ షోరూమ్ డేటా. మనకొక కార్ షోరూమ్ డేటా వచ్చింది. ఓకే. కార్ షోరూమ్ డేటా. వాడి బిజినెస్ ఏంటో తెలియాలంటున్నాడు. వాడు ఏం చేసాడు మనకి స్టెప్ 1 కింద వాడు మనకేమి ఇచ్చాడు? డేటా ఇచ్చాడు. సో నువ్వు స్టెప్ 1 ఏం చేస్తావు? డైరెక్ట్‌గా రిపోర్ట్ క్రియేట్ చేసేస్తావా? స్టెప్ 1 ఏం చేయాలి? ఫస్ట్ డేటాని అనాలిసిస్ చేయాలి. అంతేనా? నువ్వు డేటాని అనాలిసిస్ చేసాకే కదా! నెక్స్ట్ మనం వాడికి చెప్తాము. బాస్ నీ బిజినెస్ ఇది. అసలు నువ్వు డేటాని అనాలిసిస్ చేయకుండా నువ్వు వాడికి రిపోర్ట్ ఎట్లా క్రియేట్ చేస్తావు? సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ ట్రిక్కీ ఇంటర్వ్యూ క్వెషన్ అన్నమాట. సో, ఇంటర్వ్యూలో ఏమంటారంటే, నాకు ఫ్లో చెప్పు అంటారు. టెల్ మీ ద ఫ్లో హౌ యూ క్రియేట్ ద రిపోర్ట్. హౌ యూ విల్ క్రియేట్ ద రిపోర్ట్. ఫర్ సపోజ్ యూ హావ్ ఎ ప్రాజెక్ట్. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే ఆహ్ there is a project. Okay, means you need to create the report from scratch అంటే బాటమ్ నుంచి లైక్ అసలు ఏం లేదు. నువ్వు ఇనిషియల్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. లైక్ దిస్ వన్. నీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కార్ షోరూమ్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా? సో యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏంటి? అసలు రిపోర్ట్ లేదు, డేటా మోడలింగ్ లేదు, ఏం లేదు. జస్ట్ నీకు ఒక డేటా ఎక్సెల్ ఫైల్ ఇచ్చారు. సో అప్పుడు నువ్వు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ నువ్వేం చెప్పాలంటే ఫస్ట్ విల్ డూ ద అనాలిసిస్ ఆన్ ద డేటా. డేటాని అనాలిసిస్ చేస్తాం. డేటాని అనాలిసిస్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేస్తావు నువ్వు? అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు డేటా అనాలిసిస్ చేసిన తర్వాత ఆహ్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తావు. ఈటీఎల్‌లోకి వెళ్తావు. ఈటీఎల్‌లోకి వెళ్లి ఉన్నట్టు ఏంటి? ఈటీఎల్‌లోకి వెళ్లి ఏం చేస్తావు అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తావు. సో, మనం పవర్ పాయింట్ ఎడిటర్‌లో చేస్తాం కదా! అది. మీరు ఎట్లా అస్యూమ్ చేసుకోవాలంటే నీకొక ఎక్సెల్ ఫైల్ వచ్చింది. ఎక్సెల్ ఫైల్‌ని అనాలిసిస్ చేసాక ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తాం. ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ చేంజ్ చేయడం గానీ, నల్ కాలమ్స్ రిమూవ్ చేయడం గానీ, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని నువ్వు హ్యాండిల్ చేస్తావు. ఓకే. ఇయన్నీ హ్యాండిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? స్టెప్ 3 డేటా మోడలింగ్ చేస్తాం. డేటా మోడలింగ్ అంటే ఏంటి? డిమ్ టేబుల్‌కి, ఫ్యాక్ట్ టేబుల్స్‌కి రిలేషన్‌షిప్స్ క్రియేట్ చేస్తాం. అంతేనా? ఓకే. డిమ్ టేబుల్, డైమెన్షన్ టేబుల్. ఓకే. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? డాక్స్ క్రియేట్ చేస్తావు. సో, ఈ ఫ్లో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి. ఓకే. డాక్స్ క్రియేట్ చేస్తావు. నెక్స్ట్ ఏం చేస్తావు? విజువల్స్ క్రియేట్ చేస్తావు. విజువలైజేషన్ చేస్తావు. డాక్స్ అయిన తర్వాత. విజువలైజేషన్ అయిన తర్వాత ఏం చేస్తావు? స్టెప్ 6 ఏంటి? రిపోర్ట్‌ని పబ్లిష్ చేస్తావు. ఇదంతా ఫంక్షనల్‌కొస్తది. దీన్ని ఫంక్షనల్ అంటాం. స్టెప్ 7 ఏంటి? మీరు చెప్పాలి. రిపోర్ట్‌ని పబ్లిష్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఎనీవన్. రిపోర్ట్‌ని షేర్ చేస్తాం. అంతే కదా! రిపోర్ట్‌ని షేర్ చేస్తాం. షేర్ రిపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్. ఈ ఫ్లోని మీరు కంటిన్యూ చేయాలి. షేర్ రిపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సో, ఎవరైనా మిమ్మల్ని స్క్రాచ్ నుంచి ఏం చేస్తామంటే ఈ స్టెప్స్ చెప్పాలి. ఫస్ట్ డేటాని అనాలిసిస్ చేస్తాం. రియల్‌లో కూడా సేమ్ చేస్తాం. ఏంటి గణేష్? రియల్ సినారియోలో కూడా రియల్ టైమ్ కూడా ఇలాగే చేస్తాం. రియల్ టైమ్ గణేష్. నేను చెప్పేది రియల్ టైమే. ఈ డాక్స్ ఇవన్నీ మనం ఓన్‌గా చేస్తాం సార్ క్లయింట్ డాక్స్ మనం ఓన్‌గా చేసాము. అంటే నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడవా? నీ వాయిస్ వినిపించట్లేదు. డాక్స్ మనం ఓన్‌గా థింక్ చేసి రాసేస్తాం సార్ లేకపోతే క్లయింట్ రిక్వైర్‌మెంట్ బట్టి. సో ఇది డిపెండ్స్ గణేష్. సో మోస్ట్‌లీ ఏంటంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే నీకసలు ఏ విజువల్ వాడాలి? ఏంటి? డాక్స్ ఫార్ములాస్ ఏంటి? అన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట. దాన్ని మాక్ రిపోర్ట్స్ అంటాం. సో మనకి రియల్ టైమ్ ఏమొస్తుందంటే 2 థింగ్స్ ఉంటది. పెద్ద ప్రాజెక్ట్ అయితే ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ అనే పర్సన్ ఉంటాడు. అప్పుడు ఎట్లా ఉంటదంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ప్రాజెక్ట్ 1 ఉంది. ప్రాజెక్ట్ అనేది బిగ్ వన్ అనుకో. ఓకేనా? మనకొక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ బిగ్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే దీనికొక బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు.
బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే స్టేక్ హోల్డర్‌తో కూర్చొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ చేసి మనకి ఏ రిపోర్ట్ వాడాలి? రిపోర్ట్ అంటే రిపోర్ట్‌లో విజువలైజేషన్స్ ఏ విజువల్స్ వాడాలి? మొత్తం ఒక శాంపుల్ రిపోర్ట్ ఒక టెంప్లేట్ ఇస్తాడన్నమాట. నీకు రిపోర్ట్ టెంప్లేట్ ఇస్తాడు. ఈ స్టేక్ హోల్డర్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టెంప్లేట్ ఇస్తాడు. రిపోర్ట్ టెంప్లేట్ అంటే ఏంటంటే ఏ విజువల్ వాడాలి? ఎన్ని స్లైసెస్ పెట్టాలి? ఎన్ని విజువల్స్ కావాలి? ఏ ఫిల్టర్స్ ఉండాలి? ఏ టాగ్స్ కావాలి? అన్నీ కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. ఇది వన్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నమాట. ప్రాజెక్ట్ 2 ఉంటది. అంటే స్మాల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా? ప్రాజెక్ట్ 2 అనేది ఏంటంటే స్మాల్ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ అనుకుందాం. ఇదేంటంటే బిజినెస్ అనలిస్ట్ ఎవరో ఉండరు. స్టేక్ హోల్డర్ ఒక్కడే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పవర్ బిఐ డెవలపర్ మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. వాడు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాడు. మనం డైరెక్ట్ స్టేక్ హోల్డర్‌తో కూర్చొని వాడి రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని మనం ఇస్తాం అన్నమాట. వాడు కొన్ని అంటే ఎట్లా అంటే ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తున్నాడు వీడితో మనం కూర్చొని మనమే చెప్తాం. రిపోర్ట్ టెంప్లేట్ ఉండదు, ఏముండదు. సో మనం ఏం చేయాలంటే మోస్ట్‌లీ స్టేక్ హోల్డర్ గాని, బిజినెస్ అనలిస్ట్ గాని రిపోర్ట్ టెంప్లేట్ ఇస్తాడు. లేదు అంటే మనం ఆ డేటాని అర్థం చేసుకొని మనమే విజువల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కానీ ప్రతి కంపెనీకి కూడా రిపోర్ట్ టెంప్లేట్ ఉంటదనమాట. ఫాంట్ ఉంటుంది. ఫాంట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఆహ్, ఓకే. ఇప్పుడు మనం ఓకే. ఇప్పుడు నేను ఒక క్లయింట్‌కి చేస్తున్నా. ఆ క్లయింట్‌కి ఏంటంటే రిపోర్ట్‌కి చెప్తదనమాట. రిపోర్ట్ ఎట్లా ఉండాలి? ఆహ్, ఏంటి డిజైన్ ఎట్లా ఉండాలో వాడు నాకు చెప్పేస్తాడు. దాన్ని రిపోర్ట్ టెంప్లేట్ అంటారు. మీకు టెంప్లేట్స్ అంటే తెలుసా? తెలీదా? యెస్. 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 టెంప్లేట్స్ అంటే తెలుసు కదా! ఓకే. సో, ఒక్క నిమిషం చెప్తాను. రిపోర్ట్ టెంప్లేట్ టాగ్స్ ఓకే. ఓకే. సో, సింపుల్ వర్డ్స్‌లో చెప్తాను మీ అందరికి. సింపుల్ ఏంటంటే, మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే, మనకి స్టేక్ హోల్డరే ఇన్పుట్స్ ఇస్తాడు. రిపోర్ట్‌లో ఎన్ని విజువల్స్ ఉండాలి? ఎన్ని స్లైసర్స్ ఉండాలి? ఏ డాగ్స్ వాడాలి? సో, మోస్ట్‌లీ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. అది ఫ్యూ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఫ్యూ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, రిపోర్ట్‌లో ఏం విజువల్స్ ఉండాలి? స్లైసర్స్ ఉండాలి? ఇవన్నీ చెప్తాడు. అలానే ఫార్ములాస్ ఇస్తాడన్నమాట. డాగ్స్ ఇవ్వడం మనకి. అదే సేమ్ ప్రాజెక్ట్ 1 అండ్ 2 అయినా ఒకటే. ఫార్ములాస్ ఇస్తాడు గణేష్. డాక్స్ ఇవ్వడు మనకి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ మైనస్ మార్జిన్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ మైనస్ ప్రాఫిట్. సో, మనకి ఏం చెప్తారంటే నాకు మార్జిన్ కావాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ మైనస్ ప్రాఫిట్. ఈ కైండ్ ఆఫ్ జస్ట్ జనరల్ యెస్. కాలిక్యులేషన్స్ ఇస్తాడు జనరల్ మనకి. ఇంగ్లీష్. అవి మనం అర్థం చేసుకొని డాక్స్‌లో మనం రాయాలి. ఎందుకంటే అన్నీ వాడే ఇచ్చేస్తే మనం ఇంకేం చేస్తాం చెప్పు? సో, వాడేం చేస్తాడంటే వాడికి డాక్స్ ఏం రావు కాబట్టి వాడు ఫార్ములాస్ జనరల్‌గా ఇస్తాడు. వాటిని మనం డాక్స్‌లో కన్వర్ట్ చేసి మనం రాయాలి. ఓకేనా? సో, కొంతమందుంటారు. చాలా ఫ్యూ పీపుల్ అన్నమాట. నేను హ్మ్. ఒక రిపోర్ట్ చేశా. వాడేం వాళ్ళేం చేశారంటే సేమ్ కాలిక్యులేషన్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేసారు నాకు. డాక్స్‌తో సహా వాళ్ళే ఇచ్చేసారు. ఫ్యూ ప్రాజెక్ట్స్ అలా వర్కౌట్ అవుతది. వాళ్ళకి పవర్ బిఐ నాలెడ్జ్ ఉంటే వాళ్ళే కాలిక్యులేషన్స్ అన్ని ఇస్తారు. మనం వాటిని టెస్ట్ చేసి, వాలిడేట్ చేసి మనం వర్కౌట్ చేస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే అసలు ఏముండదు. నువ్వే డేటాని అర్థం చేసుకొని, నువ్వే ఓన్‌గా రిపోర్ట్‌ని క్రియేట్ చేసి స్టేక్ హోల్డర్‌తో కూర్చొని చెప్తావన్నమాట. ఇలా ఉంటది రిపోర్ట్ ఇది అని చెప్పి. సో, ఆయనేమైనా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ చేస్తావు. డాక్స్‌తో సహా అన్నీ నువ్వే చేయాలి. సో, వాళ్ళేం చెప్తారంటే జనరల్ కాలిక్యులేషన్స్ కూడా ఉండవు. బట్ నీకు కొన్ని చెప్తారు. నాకు ప్రాఫిట్ కావాలి, నాకు మార్జిన్ కావాలి, నాకు పర్సెంటేజ్ చూడాలి, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూడాలి, మంత్ ఆన్ మంత్ సేల్స్ చూడాలి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఆ రిక్వైర్మెంట్స్ మనం అర్థం చేసుకొని మనం డాక్స్ రాయాలి. అర్థమైందా? గణేష్ నీకు అర్థమైందా? ఆ! అర్థమైంది. ఓకే. ఓకే. సో, డాక్స్ అనేది డేటా మోడలింగ్‌లోనే ఉంటుంది. ఓకేనా? పెర్ఫార్మింగ్. సో, మీకు ఇది ఈ స్టెప్స్ అర్థమైనాయా మీకు? సో, అశ్రిత, ఫర్జానా అండ్ గణేష్ ఎవరైనా మిమ్మల్ని స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ చేయమన్నప్పుడు నేను ఫ్లో అడుగుతారనమాట. వాట్ ఈస్ ద ఫ్లో లైక్ హౌ యూ విల్ ఇంప్లిమెంట్ అని చెప్పి. మీరు ఈ స్టెప్స్ చెప్పాలి. ఫస్ట్ వచ్చిన డేటాని అనాలిసిస్ చేస్తాను. తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్స్ కావాలంటే చేస్తాను.
డేటా టైప్స్ని అప్డేట్ చేయడం కానీ, నల్ వాల్యూస్ రిమూవ్ చేయడం కానీ, డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయడం కానీ. ఆ తర్వాత వన్స్ డేటా అంతా కరెక్ట్ ఉన్నప్పుడు డేటా మోడలింగ్ చేస్తాను. టేబుల్కి రిలేషన్షిప్స్ క్రియేట్ చేస్తాను. దాని తర్వాత డాక్స్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత విజువలైజేషన్ చేస్తాం. వన్స్ రిపోర్ట్ రెడీ అయ్యాక పబ్లిష్ చేసి పవర్ బిఐ సర్వీస్ నుంచి రిపోర్ట్‌ని ఎండ్ యూజర్స్ షేర్ చేస్తాం. ఆ తర్వాత ఏమైనా పెర్ఫార్మన్స్ ఇష్యూస్ వస్తే మేము వర్క్ చేస్తాం. ఇది మీరు చెప్పాలి. ఓకే. ఓకే. సో, గణేష్ వన్ మోర్ టాపిక్ ఏంటంటే ఇంకా ఫ్యూ టాపిక్స్ ఉన్నాయి నేను మీకు చెప్పాల్సినయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ఆప్టిమైజేషన్. నేను మీకు చెప్తాను. ఆప్టిమైజేషన్ అండ్ ఇంప్రూవ్ పెర్ఫార్మన్స్. ఇది ఇంటర్వ్యూ క్వెషన్. డామ్ ష్యూర్ ఇంటర్వ్యూ క్వెషన్. ఇది ఫ్రెషర్ అయిన ఎవరినైనా అడుగుతారు. ఫైన్. మనం మళ్ళీ సీక్వెల్‌లోకి వెళ్ళిపోదాం. సో, పవర్ బిఐ అనేసరికి హర్షిత్ అండ్ ఫర్జానా సైలెంట్ అయిపోతున్నారు. సో, విల్ గో బ్యాక్ టు ది సీక్వెల్. సో, విల్ గో బ్యాక్ టు ది డేటాబేస్. ఓకే. సో, డేటా వేర్ హౌస్ అనేది ఏంటంటే హిస్టారిక్ డేటాని, లెగసీ డేటాని స్టోర్ చేయడానికి డేటా వేర్ హౌస్ యూజ్ చేస్తాం. ఈ హిస్టారిక్ డేటా, లెగసీ డేటా వల్ల మనకి యూజ్ ఏంటంటే అనాలిసిస్ పర్పస్. మనం హిస్టారిక్ డేటాని అనాలిసిస్ చేస్తాం. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లాస్ట్ ఇయర్ డేటాని మనం అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్ మనకు 1,000,000 వచ్చింది. సో, మనం ఏం చేస్తాం, ఓకే. లాస్ట్ ఇయర్ మనకు 1,000,000 వచ్చింది కదా! ఈ ఇయర్ మనం 2,000,000 టార్గెట్ చేద్దాం. ఓకే. సో, లాస్ట్ 2 ఇయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెట్‌ఫ్లిక్స్ ఉందనుకుందాం. యూ ఆర్ ది మేనేజర్ ఫర్ ద నెట్‌ఫ్లిక్స్. నువ్వేం చేస్తావు? లాస్ట్ ఇయర్ ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి? ఈ ఇయర్ ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి? లాస్ట్ 2 ఇయర్స్ ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి? ఈ ఇయర్ ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి? లాస్ట్ 5 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే కరెంట్ ఎంత డేటా ఉంది? ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయాలంటే నీకు హిస్టారిక్ డేటా ఉండాలా వద్దా? కావాలి కదా! సో, హిస్టారిక్ డేటా, లెగసీ డేటా వస్తే అనలిటిక్స్ యూజ్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా డేటాబేస్‌లో యూజ్ చేస్తాం. మీరు రియల్ టైమ్‌కెళ్ళినప్పుడు మీరు యూజ్ చేసేది డేటా వేర్ హౌస్. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గణేష్, ఫర్జాన్ అండ్ అర్షిత. యాహ్! సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌస్, ఫర్జానా? వెన్ టు యూజ్ థీస్ 2? Right, right. Okay. For historic data. Okay. Good. So OLTP and OLAP. So OLTP kind of data where to store? Farzana. సో ఓఎల్టీపీ డేటా ఉంది మన దగ్గర. అంటే ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఎక్కడ స్టోర్ చేస్తావు? డేటా వేర్ హౌసా? డేటాబేసా? యాహ్! గుడ్. సో, యాహ్! నౌ విల్ గో టు ది టాప్. మీకు ఇప్పుడు విల్ గో వన్ బై వన్. డేటాబేస్ అంటే అర్థమైందా మీకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటాబేస్ అండ్ స్టోరేజ్‌కిని, డేటాబేస్‌కి డిఫరెన్స్ అర్థమైందా? సో, ఇప్పుడు మనకి డీబీఎంఎస్ అంటే స్టోరేజ్ వస్తుందా? డేటాబేస్ వస్తుందా? ఆశ్రిత? డే స్టోరేజ్. డీబీఎంఎస్ అంటే ఏమొస్తుంది? స్టోరేజ్. స్టోరేజ్ వస్తుంది. ఆర్‌డీబీఎంఎస్ అంటే డేటాబేస్. డేటాబేస్ వస్తుంది కదా! ఫైన్. అండ్ యాహ్! ఇక్కడ కూడా ఏంటంటే ఇదైతే ఈ ఫార్మాట్ అయితే సేమ్. టేబుల్ ఫార్మాట్‌లోనే స్టోర్ అవుతుంది. ఓకేనా? డేటా వేర్ హౌస్‌లో కూడా టేబుల్ ఫార్మాట్‌లో ఉంటుంది. టేబుల్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్న్స్. స్టోరేజ్ అంతా సేమే. ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఓఎల్ఏపీ అండ్ ఓఎల్టీపీ విల్ ఫైనలైజ్ వేర్ టు స్టోర్ ది డేటా. ఐదర్ ఇన్ డేటాబేస్ ఆర్ డేటా వేర్ హౌస్. ఇంతవరకు అర్థమైంది కదా! నెక్స్ట్ స్టెప్ వచ్చి ఏంటంటే సీక్వెల్. అసలు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? నౌ విల్ గో టు ది ఎస్‌క్యూఎల్ పార్ట్. ఇక్కడే చెప్తాను మీకు ఎస్‌క్యూఎల్ అంటే ఏంటనేది. యాహ్! సో, మీరు ఆల్రెడీ తెలిసే ఉందనుకుంటున్నా. ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి చెప్పండి? ఎనీవన్? స్ట్రక్చర్డ్ క్వెరీ. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ నేనే చెప్తాను. డెఫినిషన్ కాదు నేను అడిగింది. Like యూజ్ ఏంటి? whenever we want to communicate with the databases, we will use this language. రైట్. యాహ్! సో, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జావా అనేది ఒక లాంగ్వేజ్. అవునా? అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి షార్ప్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ ఎస్‌క్యూఎల్ అనేది ఏంటంటే క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరు, క్వెరీ లాంగ్వేజ్ వేరు. క్వెరీ అంటే ఏంటంటే డీఎంఎల్, డీడీఎల్ ఈ ఆపరేషన్స్ అన్ని యూజ్ చేస్తాం. సో, దీన్ని మనం క్వెరీ లాంగ్వేజ్ అంటాం. సో, అసలు
ఎస్‌క్యూఎల్ అనేది యాహ్! క్వెరీ లాంగ్వేజ్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం? ఎక్కడ యూజ్ చేస్తాం? సో, గణేష్ చెప్పినట్టు ఏంటంటే యాహ్! డేటాబేస్‌లో నువ్వు ఒక అవుట్‌పుట్ చూడాలి. సో, ఫర్జానా మనం డేటాబేస్ ఉంది. మన డేటాబేస్‌లో ఏం చేస్తామంటే కార్ షోరూమ్ డేటాని సేవ్ చేసాం. ఓకేనా? ఇంకా సింపుల్‌గా వెళ్దాం. కాలేజీ డేటాని స్టోర్ చేసాం. స్టోర్ చేసామా? ఇప్పుడు స్టోర్ చేసిన తర్వాత ఈ డేటాని నువ్వు చూడాలి. అప్పుడు నువ్వు డేటాని ఎలా చూస్తావు చెప్పు? ఇప్పుడు సింపుల్. నువ్వు ఒక యాహ్! సో, ఇప్పుడు నువ్వు టేబులర్ ఫార్మాట్‌లోనే నువ్వు చూస్తావు. కానీ ఆ డేటా రావాలంటే ఏం చేయాలి చెప్పు నువ్వు? ఆ డేటా మీద నువ్వు ఒక కోడ్ రాయాలి. అంతేనా? ఇప్పుడు నీకొక సాఫ్ట్‌వేర్ ఉంటది. ఇప్పుడు నువ్వు పవర్ బిఐ ఉంది. పవర్ బిఐలో నీకొక కాలిక్యులేషన్ రావాలంటే నువ్వేం జేస్తున్నావు చెప్పు? డాక్స్ రాస్తున్నావా లేదా? ఇప్పుడు యాహ్! మెజరో, కాలిక్యులేటెడ్ కాలమ్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. దాన్ని నువ్వు యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటక్కడ? డాక్స్ యూజ్ చేస్తాం. డాక్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నావు చెప్పు నువ్వు పవర్ బిఐలో? రైట్ కదా! సో, నువ్వు కాలిక్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నావు. అలానే ఇక్కడ కూడా ఏంటంటే డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్ అనుకో. ఈ స్టోరేజ్ అనేది ఈ స్టోరేజ్‌లో నువ్వు కాలేజ్ డేటాని సేవ్ చేసావు. ఇప్పుడు ఈ డేటాబేస్‌లో నీ డేటాని నువ్వు చూడాలంటే ఏం చేయాలంటే దాని మీద ఒక కోడ్ రాయాలి. ఆ రాసే కోడ్‌ని ఏంటమంటే ఎస్‌క్యూఎల్ అంటాం. అర్థమైందా? దీన్ని ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, మనం షార్ట్‌కట్‌లో సీక్వెల్ అని పిలుస్తాం. ఎస్‌క్యూఎల్ అని పిలవచ్చు. లేదు అంటే సీక్వెల్. SQEL. SQL అని కూడా పిలవచ్చు. సో, టు ఇంటరాక్ట్ ది డేటా ఇన్ ద డేటాబేస్ వి నీడ్ టు రైట్ ఎ కోడ్. సో, సో నథింగ్ బట్ ఇట్ ఈస్ నోన్ యాస్ సీక్వెల్. సీక్వెల్ అనే ఒక కోడ్‌ని నువ్వు ఇక్కడ అంటే జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. దీన్ని క్వెరీ అంటనమాట. క్వెరీస్ అని రాయాలి. కోడ్ అనకూడదు. సీక్వెల్ అనే ఒక క్వెరీని నువ్వేం చేస్తావంటే సీక్వెల్ లాంగ్వేజ్. ఇది క్వెరీ లాంగ్వేజ్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఈ క్వెరీ లాంగ్వేజ్‌ని నువ్వు యూజ్ చేసుకొని డేటాబేస్ మీద ఒక క్వెరీ రాస్తావు. ఇప్పుడు సెలెక్ట్ క్వెరీ. సో, నీకు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి క్వెరీస్ చూసావా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇది ఎప్పుడైనా చూసావా? ఫర్జానా? సెలెక్ట్ క్వెరీస్ ఎప్పుడైనా చూసారా మీరు? యాహ్! సో, దీన్నేమంటామంటే క్వెరీ లాంగ్వేజ్ అనమాట. సో, ఇప్పుడు నీ డేటాబేస్‌లో కాలేజీ డేటా ఉంది. కాలేజీ డేటాలో ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఆ టేబుల్‌ని క్వెరీ చేయాలంటే ఏం చేస్తావు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్వెరీ అని రాస్తావు. ఈ క్వెరీని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తావు? ఒక సాఫ్ట్‌వేర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తావు. అంతేనా? ఆ సాఫ్ట్‌వేర్‌ని మనం ఏమంటామంటే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఇలా అయినా అనొచ్చు. లేదంటే ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎంఎస్ ఎస్‌క్యూఎల్ అని కూడా అనొచ్చు. ఓకే. సర్వర్ కూడా అవసరం లేదు. సో, యాహ్! విల్ గో వన్ బై వన్. మనకి డేటాబేస్ ఉంది. ఓకేనా? ఈ డేటాబేస్ అనేది యాక్సెస్ చేయాలి నువ్వు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక డేటాబేస్ ఉంటది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒకటి ఉంది. మైక్రోసాఫ్ట్ సింపుల్‌గా చెప్తాను చూడండి. విల్ గో విత్ వన్ ఎగ్జాంపుల్. డేటాబేస్ యాహ్! ఇప్పుడు మనకి యాపిల్ ఫోన్ ఉంది. ఫోన్ అనేది కామనే కదా! యాపిల్ అనే కూడా ఫోన్ ఏంటి ఐఫోన్ ఉంది. ఆహ్, సామ్‌సంగ్ అనేది ఒక ఫోన్ ఉంది. అలానే వివో ఒక ఫోన్ ఉంది. సో, ఇవన్నీ కంపెనీస్. కానీ వాళ్ళు ఇచ్చే ఫోన్ అనేది సేమా కాదా చెప్పండి? ఫీచర్స్ డిఫరెంట్ ఉండదు. బట్ మెయిన్ యూసేజ్ అనేది సేమా కాదా? ఫర్జానా? సేమే గదా! సో, ఫోన్ అనేది సేమ్. కాకపోతే వాళ్ళేం జేస్తున్నారు, యాపిల్ అనేవాడు కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తున్నాడు. సామ్‌సంగ్ అనేవాడు కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తున్నాడు. సో, డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ ప్రొడక్ట్ దే విల్ యాడ్ సమ్ న్యూ ఫీచర్స్ టు గివ్ ఎ కాంపిటీషన్ టు ది అదర్ ప్రొడక్ట్స్. అంతే కదా! సో, మైక్రోసాఫ్ట్ వాడు ఒక డేటాబేస్ క్రియేట్ చేసాడు. ఓకే. మైక్రోసాఫ్ట్ వాడు ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్‌ని ఏమంటామంటే, ఈ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ ఉంది చూసావా? ఇది మైక్రోసాఫ్ట్ వాడి యొక్క డేటాబేస్. అలానే వరాకిల్ ఉంది. వరాకిల్ అనేది ఒక కంపెనీ. వరాకిల్ కంపెనీ నేమ్ విన్నారా మీరు? యాహ్! వీడు కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేసాడు. ఆ డేటాబేస్ నేమ్ ఏంటంటే వరాకిల్. ఐబీఎం ఉంది. ఐబీఎం వాడు కూడా ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసాడు. ఓకే. ఆ డేటాబేస్ నేమ్ ఏంటంటే ఐబీ ఐబీ2 ఐబీఎం2 సంథింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం చెక్ చేస్తా. ఐబీఎం డీబీ2. ఐబీఎం డీబీ2 అనుకుంటా. ఓకే. మీరు మొంగోడీబీ ఎప్పుడైనా విన్నారా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మొంగోడీబీ ఎప్పుడైనా Yes, విన్నారా? sir. Yes, sir. యాహ్! సో, ఇది కూడా అంతే. సో, వీళ్ళేం చేస్తున్నారంటే ఒక్కొక్క కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఓన్ డేటాబేస్‌ని క్రియేట్ చేస్తున్నారు.
సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే మోంగోడీబీ వాడు మోంగోడీబీని క్రియేట్ చేశాడు. ఓకే. ఇదొక డేటాబేస్. అలానే మీకు ఇంకా కొన్నుంటాయి. పోస్ట్‌గ్రి సీక్వెల్ అని ఉంటది. పోస్ట్‌గ్రి సీక్వెల్. ఓకే. ఇదేంటంటే పైథాన్ అప్లికేషన్స్‌లో దాంట్లో స్టోర్ అయ్యే డేటాను యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాడు. వీడేం చేస్తున్నాడు? వీడు కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాడు. అదేంటి? పోస్ట్‌గ్రి సీక్వెల్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మీరు చెప్పండి ఒరాకిల్, ఐబీఎం, మొంగోడీబీ, పోస్ట్‌గ్రి, మైక్రోసాఫ్ట్ ఇయన్నీ కంపెనీసా? డేటాబేసెసా? కంపెనీస్ కదా! ఈ కంపెనీ వాళ్ళన్నోరు ఏం చేస్తున్నారు? డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కో డేటాబేస్ క్రియేట్ చేస్తున్నారు. సో, ఫర్ క్వెషన్ ఫర్ యూ. అన్ని డేటాబేసెస్ ఒకటేనంటావా? మైక్రోసాఫ్ట్ డేటాబేస్, ఒరాకిల్ డేటాబేస్ సేమేనంటావా? వాళ్ళు క్రియేట్ చేసిన ప్రొడక్ట్ సేమ్ ప్రొడక్ట్ అంటావా? యూసేజ్ సేమే. డేటాను స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని ఫ్యూచర్స్ ఉంటది. ఇప్పుడు ఫోన్ అనేది సేమే కదా! ఫోన్ ఎందుకు యూజ్ చేస్తాం? మాట్లాడడానికి, కాలింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. వాట్సాప్ కానీ, ఏంటి వాటెవర్ ఇట్ మే బి. బట్ ఫోన్ యొక్క మెయిన్ అసలు ఫోన్ యొక్క యూసేజ్ ఏంటి చెప్పండి ఫస్ట్? కాల్ మాట్లాడడానికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్‌ని తీసుకొచ్చారు. సో, దాని తర్వాత ఏం చేశారు? ఒక్కొక్కళ్ళు ఒక యాడ్ ఆన్ ఫీచర్ యాడ్ చేసుకుంటూ అంటే ఇప్పుడు సేమ్ ప్రొడక్ట్‌ని నువ్వు అమ్ముతున్నావు, నేను అమ్ముతున్నా. సో, అప్పుడు నువ్వు నాకన్నా తక్కువ అమ్ముతున్నప్పుడు నేను నా దగ్గర కొనుక్కుంటారు గానీ, నీ దగ్గర కొనుక్కుంటారా? కొన్నారు కదా! సో, ఏం చేస్తాం సమ్ ఫ్యూచర్స్‌ని యాడ్ ఆన్ చేస్తాం. సో, ఆ ఫ్యూచర్ డిఫరెన్స్ బట్టి ఎవరికి నచ్చినట్టు కేపబిలిటీని బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. డేటాబేస్ అనేది సేమ్. వీళ్ళు కట్టే ఓకే. మీకు ఇంకా సింప్లిఫైగా చెప్తాను. ఆహ్, 'అర్షిత అండ్ ఫర్జానా.' 'అర్షిత' నువ్వొక నువ్వొక కన్‌స్ట్రక్టర్. ఓకే. నువ్వొక హౌస్ కట్టావు. 'అర్షిత' కూడా ఒక హౌస్ కట్టింది. సో, మీరిద్దరు కట్టిన హౌసెస్ అనేది స్ట్రక్చర్ అంటే మీరు హౌస్ కట్టడానికి యూజ్ చేసిన మెటీరియల్ గాని, అసలు హౌస్ యొక్క యూజ్ ఏంటి చెప్పండి? ఓకే. సరే ఇంకా సింప్లిఫై చేస్తాను. అర్షిత నువ్వు ఒక ఏంటి గేటెడ్ కమ్యూనిటీ కట్టావు. ఫర్జానా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టింది. సో, గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫీచర్స్ సేమే ఉంటాయి. బట్ కొన్ని డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు నీ దగ్గర కొనుక్కుంటారు కస్టమర్సు, ఫర్జానా దగ్గర కొనుక్కుంటారు కస్టమర్స్ ఫ్లాట్స్ అనేవి. బట్ మీరు ఆ హౌస్ అనేది మనం ఉండడానికి, స్టే చేయడానికి కోసం హౌసెస్‌ని కట్టాం. కానీ మీరేం చేస్తున్నారు? నీకును వాళ్ళకి డిఫరెన్స్ ఉండడానికి కొన్ని ఫ్యూచర్స్ అనేది చేంజ్ చేస్తున్నారు. అంతేనా? ఇది కూడా అంతే. సో, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఓన్‌గా డేటాబేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. దాంట్లో కొన్ని ఫ్యూచర్స్‌ని మాత్రం చేంజ్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే డేటాబేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? డేటాను స్టోర్ చేసుకోవడానికి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా మీకు? Yes. సో, అర్షిత నీకు ఈ వీటిలో డిఫరెన్స్ ఏంటో చెప్పు నాకు? ఫర్ పర్పస్ ఎగ్జాంపుల్ ఒకటే గానీ ఫీచర్స్ మారుతాయి. ఎగ్జాక్ట్‌లీ. పర్పస్ ఒకటే. పర్పస్ ఏంటి? డేటా స్టోర్ చేయాలి. సో, డేటా స్టోర్ చేయడం కోసం వీడు ఓన్ ప్రొడక్ట్ చేసాడు. వీడు ఓన్ ప్రొడక్ట్ చేసాడు. సో, పర్పస్ ఒకటి. డేటా మనం స్టోర్ చేసుకుంటున్నాం. స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే వీడేం చెప్తాడంటే వీడు కొన్ని ఫ్యూచర్స్ ఇస్తున్నాడు. వీడు డిఫరెంట్ ఫ్యూచర్స్ ఇస్తున్నాడు. అది డిఫరెన్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఏంటంటే మనం డేటాబేస్‌ని క్వెరీ చేయాలంటే సీక్వెల్ లాంగ్వేజ్ వాడాలి. ఓకేనా? అయితే వీడేం చేసాడంటే వీడు ఓన్‌గా కొన్ని సింటాక్సెస్ మార్చి టీ సీక్వెల్ అని పెట్టాడు. టీ సీక్వెల్ ఈస్ నథింగ్ బట్ ట్రాంటా ట్రాన్సాక్ట్ ఎస్‌క్యూఎల్. ఓకేనా? వీడేం చేసాడంటే వీడే ఓన్‌గా ఒక డేటాబేస్ క్రియేట్ చేసాడు. దానికి మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ అని పెట్టాడు. దాని మీద యూజ్ చేసే లాంగ్వేజ్‌ని టీ సీక్వెల్ అని పెట్టాడు. అదే వరాకిలోడు ఏం చేసాడు? వరాకిలోడు కూడా ఒక లాంగ్వేజ్ పెట్టుకున్నాడు. అది ఎస్‌క్యూఎల్ అండ్ పీఎల్-ఎస్‌క్యూఎల్. పీఎల్-ఎస్‌క్యూఎల్ ఎక్కడైనా విన్నారా మీరు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటదిది. ఆ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. ఓకే. ఐబీఎం వాడు కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ సీక్వెల్ అనుకుందాం. ఓకే. సో, అలానే దీనికి కూడా సీక్వెల్ ఉంటది. స్ట్రక్చర్ మారుతుంది. అర్థమైందా? సో, ఫస్ట్ పాయింట్ కంపెనీస్ ఆర్ డిఫరెంట్. బట్ దే క్రియేట్ ద సేమ్ డేటాబేస్. ఓకే. దీనికి కావాల్సిన ఏమంటారంటే కాంపోనెంట్స్ అన్నీ సేమే ఉంటది. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టినా, తను ఫర్జానా ఇల్లు కట్టినా మీరు బ్రిక్స్ యూజ్ చేయాలి, సిమెంట్ యూజ్ చేయాలి, సాండ్ యూజ్ చేయాలి. ఇవి కామనే కదా! ఇవన్నీ మారుతున్నాయా? మారదు. సో, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ హౌస్ దేర్ ఆర్ లైక్ సమ్ కామన్ ఫీచర్స్ విల్ బి దేర్. కామన్ మెటీరియల్స్ విచ్ యూ హావ్ టు యూజ్ బై డిఫాల్ట్. ఈ డేటాబేస్ క్రియేట్ చేయడానికి కూడా కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. ఆ ఫ్యూచర్స్‌ని మనం ఏమంటామంటే నార్మలైజేషన్‌లోకొస్తుంది. ఇది రేపు క్లాస్‌లో చెప్తాను మీకు. నార్మలైజేషన్ అంటే ఏంటి? దీంట్లో మనకి 1NF, 2NF రూల్స్ ఉంటాయి. 1NF, 1NF, 2NF, 3NF. సో, ఎవ్వరు డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా ఈ 3 రూల్స్‌ని ఫాలో అయ్యే డేటాబేస్‌ని క్రియేట్ చేయాలి.
ఫ్యూచర్స్ అనేవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. బట్ ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేయాలంటే దిస్ ఈస్ ద యాహ్, డిఫాల్ట్ స్టాండర్డ్ ఫార్మాట్ టు క్రియేట్ ద డేటాబేస్. ఆఫ్టర్ దిస్ యూ కెన్ యాడ్ ఎనీ ఫ్యూచర్ టు ద డేటాబేస్. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం మనం వర్కౌట్ చేసేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ డేటాబేస్. దీని మీద మనం వర్కౌట్ చేస్తాం. మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ వచ్చి మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. దీంట్లో డేటాబేస్ క్రియేట్ చేసుకొని టీసీక్వెల్ అనే లాంగ్వేజ్ తోటి ఈ డేటా ఈ సాఫ్ట్ ఐ మీన్ మైక్రోసాఫ్ట్‌లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేస్తాం. అర్థమైందా? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవ్రీవన్. ఓకే. సో, విల్ గో వన్ బై వన్. సో, అర్షిత నీకేం అర్థమైంది చెప్పు? ఐ మీన్ సారీ. డేటాబేస్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ అంటే ఏంటి? టీసీక్వెల్ అంటే ఏంటి? డేటాబేస్ డేటా స్టోర్ కొంచెం చేసు లౌడ్‌గా చెప్పు. డేటాబేస్ డేటా స్టోర్ చేసుకుంటానికి ఓకే. సార్. అయితే డిఫరెంట్ కంపెనీస్ హాస్ డిఫరెంట్ డేటాబేసెస్. వాటిలో ఉన్న డేటాని యాక్సెస్ చేయడానికి వాళ్ళు ఎస్క్యూఎల్ని కొంచెం మార్చి ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు. ఓకే. సో, ఇప్పుడు యాహ్! ఫైన్. సో, ఫర్జానా నీకేం అర్థమైంది చెప్పు? ఓకే. నో. నో. టీఎస్‌క్యూఎల్ అనే డేటాబేస్ కాదు. ఇదొక లాంగ్వేజ్. క్వెరీ లాంగ్వేజ్. యాహ్! సో, సింపుల్ చెప్తాను చూడు. ఫస్ట్ డేటాబేస్. ఓకే. డేటాబేస్ అనేది ఒక ప్రొడక్ట్ అనుకో. ఇట్స్ ఎ స్టోరేజ్ ప్రొడక్ట్. మైక్రోసాఫ్ట్ అనేవాడు డేటాబేస్‌ని క్రియేట్ చేశాడు. ఆ డేటాబేస్‌కి ఇచ్చిన నేమ్ ఏంటంటే ఎంఎస్ సీక్వెల్. యూ కెన్ షార్ట్‌లీ కాల్ ఇట్ యాస్ ఎంఎస్ సీక్వెల్. ఎంఎస్ సీక్వెల్ అనే డేటాబేస్‌లో నువ్వు డేటాను స్టోర్ చేసుకున్నావు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్వెరీ ద డేటా, ఆ డేటాబేస్ నువ్వు చూడాలనుకుంటే యూ హావ్ టు రైట్ సమ్ క్వెరీ లాంగ్వేజ్. కోడ్ రాయాలి. ఆ కోడ్‌ని మనం ఏమంటామంటే పవర్ బిఐలో డాక్స్ అంటాం. ఇక్కడ టీ సీక్వెల్ అంటాం. ఓకే. అదే నువ్వు ఒరాకిల్‌లో డేటాని సేవ్ చేసుకుంటే ఒరాకిల్ డేటాబేస్ అవుతుంది. ఒరాకిల్ డీబీ అంటాం దీన్ని. అండ్ వాట్ వి కాల్ ఇట్ ఇక్కడ మనం ఏం పిలుస్తాం దీన్ని సీక్వెల్ అండ్ పిఎల్ఎస్‌క్యూఎల్ అంటాం. ఓకే. ఓకే. సో, విల్ సమ్మరైజ్ నౌ అండ్ విల్ ట్రై టు క్రియేట్ ద సాఫ్ట్‌వేర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. విల్ సమ్మరైజ్ నౌ. విల్ గో వన్ బై వన్. సో, గణేష్ అర్థమైంది మీకు డేటాబేస్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ అనేది ఏంటో? అర్థమైంది సార్. అర్థమైంది కదా! సో, మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ డేటాబేస్ ఉంటది, ఒరాకిల్ డేటాబేస్ ఉంటది, మాంగోడీబీ డేటాబేస్ ఉంటది, పోస్ట్‌గ్రీ ఉంటది. సో, ఇంకా చాలా డేటాబేసెస్ ఉంటాయి. నేను ఓన్లీ 4 షార్ట్‌గా చెప్పాను. యూజ్ చేసే లాంగ్వేజ్ ఒకటే. కాకపోతే ఏంటంటే సింటాక్సెస్ మారుతది. టీసీక్వెల్‌లో కొన్ని క్వెరీస్ సింటాక్స్ ఒకలా ఉంటుంది. ఇక్కడ సింటాక్స్ వేరేలా ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే. చాలా మైనర్ సింటాక్సెస్ చేంజెస్ ఉంటాయి. ఓకే. దెన్ విల్ గో వన్ బై వన్ క్విక్‌లీ. సో, అర్షిత్ విల్ గో బై యూ. మెయిన్ డిఫరెన్స్ ఏంటి డీబీఎంఎస్‌కి, ఆర్‌డీబీఎంఎస్‌కి? డిబిఎంఎస్ మామూలు డేటాబేస్లో వర్క్ అవుతుంది సార్. నీ వాయిస్ వినిపించట్లేదు అర్షిత్ అసలు. సార్ డిబిఎంఎస్ ఫైల్స్ డేటాబేస్ ఫైల్ స్టోరేజ్. డీబీఎంఎస్ అంటే ఫైల్ స్టోరేజ్. అలా గుర్తుపెట్టుకో. సింపుల్ వన్ లైన్ ఆన్సర్. డీబీఎంఎస్ అంటే ఫైల్ స్టోరేజ్. ఓకే. స్టోరేజ్. డేటాబేస్ అంటే టేబుల్ స్టోరేజ్. టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. ఆర్‌డీబీఎంఎస్ అంటే టేబుల్ ఫార్మాట్. టేబుల్ ఇట్ ఫార్మాట్స్. ఈ వన్ లైన్ గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం ఫస్ట్ డీబీఎంఎస్ అంటే ఫైల్ స్టోరేజ్. ఇదొకటి చెప్పు. ఇది చెప్పిన తర్వాత ఏంటంటే కాంట్ క్రియేట్ రిలేషన్‌షిప్. ఇదొకటి చెప్తే సరిపోతుంది ఇంటర్వ్యూలో కూడా. ఓకే. ఆ! కాంట్ క్రియేట్ రిలేషన్‌షిప్. కాంట్ క్రియేట్ ఓకే. ఇక్కడ ఇది టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతుంది. క్యాన్ క్రియేట్ రిలేషన్‌షిప్. ఇంతే. ఇంతే అండ్ డెఫినిషన్. మీరు ఇంటర్వ్యూలో అడిగితే ఫైల్ స్టోరేజ్, కాంట్ క్రియేట్ రిలేషన్‌షిప్. It's a table format. Here we can create the relationship. Fine. So, yeah, Farzana will go with you now. Okay. So, once again, same question for you. Okay, database కి డేటా వేర్ హౌస్ కి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు మనం డేటాని డేటాబేస్‌లో సేవ్ చేస్తాం? వెన్ టు సేవ్ డేటా ఇన్ ది డేటా వేర్ హౌస్.
ఓకే. సో, యాహ్! ఫైన్. సో, నువ్వేం చెప్తావంటే ఇంటర్వ్యూలో నేను క్వెషన్ అడిగితే నువ్వేం చెప్తావంటే డేటాబేస్ అంటే ఓఎల్టీపీ డేటాను సేవ్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా ట్రాన్సాక్షనల్ డేటా కోసం డేటాబేస్‌ని యూజ్ చేస్తాం. అదే అనలిటిక్స్ డేటా, హిస్టారిక్ డేటా కోసం డేటా వేర్ హౌస్‌ని యూజ్ చేస్తాం. ఓకే. అది క్వెషన్. సో, వాట్ ఈస్ డేటాబేస్ అంటే వెన్ టు యూజ్ డేటాబేస్ అంటే సో, వెన్ వీఆర్ హ్యావింగ్ ఓఎల్టీపీ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఇంకా సింపుల్ చెప్పాలంటే వి విల్ సేవ్ ఓఎల్టీపీ డేటా ఇన్ డేటాబేస్. వి విల్ సేవ్ వి విల్ స్టోర్ ఓఎల్ఏపీ డేటా ఇన్ డేటా వేర్ హౌస్. ఓకే. ఓకే. సో, ఫర్జానా ఇప్పుడు మనం యూజ్ చేసే డేటాబేస్ ఏంటి చెప్పు? ఏ డేటాబేస్ యూజ్ చేస్తాం మనం? ఈ 4 ఇటిలో సీక్వెల్ రైట్. సీక్వెల్ అనేది లాంగ్వేజ్. ఎంఎస్ సీక్వెల్ అనేది యూజ్ చేస్తామని చెప్పాలి. ఓకేనా? రేపు మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. మీరు ఏం యూజ్ చేశారు? ఏ డేటాబేస్ అంటే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ అనే డేటాబేస్‌ని మేము యూజ్ చేసామని మీరు చెప్పాలి. సీక్వెల్ అని చెప్పకూడదు. సీక్వెల్ అంటే అది లాంగ్వేజ్ అది. ఓకేనా? మీరు ఒరాకిల్ డీబీ యూజ్ చేస్తే ఒరాకిల్ డీబీ చెప్పాలి. బట్ యాస్ ఆఫ్ నౌ మీరేం చెప్పండంటే, వాట్ ఈస్ ద డేటాబేస్ యూ హావ్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ వి హావ్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అని మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అంటే, టీ సీక్వెల్ లాంగ్వేజ్ వి హావ్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే. గుడ్. సరే. ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్స్ క్రియేట్ చేద్దాము. యాహ్! సో, యూ యూ కెన్ స్టాప్ రికార్డింగ్ ఆర్ ఎల్స్ యాహ్! మీ రికార్డింగ్ ఫైన్. రికార్డింగ్ అనేది అవసరమా? సో, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ రికార్డింగ్ చేద్దామా? లేకపోతే వద్దంటారా? ఇట్స్ అప్ టు యూ. సీక్వెల్ ప్లస్ ఓకే. గుడ్. సో, మీన్‌వైల్ నువ్వు అది ఒకసారి ఓపెన్ చేయవా? అర్షిత నువ్వు ఇన్‌స్టాల్ చేసావా? నో సార్. ఓకే. కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? నో, నో. నాట్ ఫర్జానా నువ్వు కాదు. అర్షిత. సో, ఫర్జానా నువ్వు జస్ట్ ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఉంచు. నేను చెక్ చేస్తాను. గణేష్ నువ్వు కూడా ఐ మీన్ డౌన్‌లోడ్ చేసావా సాఫ్ట్‌వేర్‌ని? ఇన్‌స్టాలేషన్ ఏమైనా చేసావా? లేదు సార్. లేదు. ఓకే. అది ఓకే. సో, ఈ ఆర్బీఐ ఏ ఎన్విరాన్మెంట్‌లో ఉంటే అది అప్లై చేయాలి కదా సార్. లేకపోతే ఎక్కడన్నా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, నువ్వు ఓకే. నీకు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఉందా అయితేని? అంటే మ్యాక్ కదా సార్ అది. ఒకటేమో పవర్ బిఐ ఇన్‌స్టాలేషన్ చేసిన ఎన్విరాన్మెంటల్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. లేదంటే ఓకే. అది వన్స్ అంటే చేసాను. ఓన్లీ వన్ టైమే నువ్వు వర్కౌట్ చేయగలవు అంటున్నావా సాఫ్ట్‌వేర్‌ని? అంటే ఇప్పుడు ఇది మ్యాక్స్ పవర్ బిఐ మ్యాక్స్ సపోర్ట్ కాదు కదా సార్. నేను అవునవునవును. సీక్వెల్ అవుతదా? విండోస్ సీక్వెల్ ఇన్‌స్టాల్ నేను పవర్ బిఐ వేరే మ్యాక్ ఇది విండోస్ క్రియేట్ చేసి దాంట్లో ఇన్‌స్టాల్ చేసేసాను. అంటే సీక్వెల్ ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఎలా కనెక్ట్ అవుతాం సార్ పవర్ బిఐతో డైరెక్ట్ కనెక్ట్ అవుతామా? సాఫ్ట్‌వేర్‌కి లేదంటే కనెక్ట్ అవ్వాలి. జస్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసరికి ఓకే. ఓకే. అట్లా అంటావా? ఓకే. సో, నీ నీ సీక్వెల్ ఎక్కడుంది? మామూలుగా నాకు అర్థమైంది నువ్వు చెప్పిన పాయింట్. సీక్వెల్ ఉందా అసలు నీకు? సీక్వెల్ అహా! సాఫ్ట్‌వేర్ లేదు ఉందా సార్. నీకు? సీక్వెల్ సాఫ్ట్‌వేర్ లేదు. లేదా? హ్మ్. ఓకే. బట్ అట్‌లీస్ట్ సో, డౌన్‌లోడ్ చేయడానికైనా, ఇన్‌స్టాలేషన్ వర్క్ చేయడానికైనా బెంచ్ వర్క్ వర్కౌట్ బెంచా అవుతుందా? సార్? లేకపోతే ఇంకేమైనా? ఏంటి గణేష్ వర్కౌట్ అవుతదా? అహా! వర్క్ బెంచ్ క్రియేట్ చేయాలి సార్. మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్. మైఎస్‌క్యూఎల్ ఉన్నదా నీకు? మైసీక్వెల్‌లో అహా! ఏదైనా ఇన్‌స్టాల్ చేయాల్సిందే సార్ నా దగ్గర రెడీగా లేదు. ఓకే. 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 అంటే ఏ సాఫ్ట్‌వేర్ చేయమంటే అది చేద్దాం. మైసీక్వెల్ చేయాలి మీరు. సారీ ఎంఎస్ సీక్వెల్ చేయాలి. మైసీక్వెల్ కాదు. పోస్ట్‌గ్రే అనేవాడిది మైసీక్వెల్ యూజ్ చేయాలి. సో, ఇందాక మనం పోస్ట్‌గ్రే మాట్లాడుకున్నాం కదా! హ్మ్. పోస్ట్‌గ్రే వచ్చేవాడిది పోస్ట్‌గ్రే అనేది ఒక కంపెనీ. వాడిదొచ్చి మైసీక్వెల్. ఎంఎస్ సీక్వెల్ వేరు, మైసీక్వెల్ వేరు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హ్మ్. ఇంకా ఎంఎస్ సీక్వెల్ చేయాలి సార్. ఎంఎస్ సీక్వెల్ అంటే మైక్రోసాఫ్ట్ వాడిది. మైసీక్వెల్ అంటే పోస్ట్‌గ్రే వాడిది. పోస్ట్‌గ్రే ఉంది. యాహ్! సో, నీకు నువ్వు ఎంఎస్ సీక్వెలే చెయ్యి గణేష్. అంటే అసలు నువ్వు ఏ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకపోతే ఎంఎస్ సీక్వెలే చెయ్యి. నేను ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? హ్మ్. హ్మ్. ఓకే. సో, ఫర్జానా యాహ్! ఆహ్, ఓకే. ఫర్జానా నువ్వు రికార్డింగ్ స్టాప్ చేసేయవచ్చు. దట్స్ ఫైన్ ఐ థింక్. రికార్డింగ్ కావాలా మీకు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్‌కి? యాహ్! నీకు ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ చేసావు కదా ఫర్జానా. అశ్రిత వీళ్ళకి కావాలి. సరే ఫైన్. ఉంచుదాం. ఎందుకంటే తనుష లేదు కదా! మళ్ళీ తనూష కావాలన్నా కష్టం. సో, అర్షిత క్యాన్ యూ షేర్ యువర్ స్క్రీన్?
సో, గూగుల్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ మై సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయండి. సారీ, డౌన్‌లోడ్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్. డౌన్‌లోడ్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్. మేనేజ్మెంట్ స్టూడియో. యాహ్! కింద నుంచి చూడండి. యాహ్! సో, ఓకే. సారీ, చిన్న కరెక్షన్. ఇందాక నేను ఎంఎస్ సీక్వెల్ సర్వర్ అని చెప్పాను కదా! ఎంఎస్ సీక్వెల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్. ఓకేనా? అది మైక్రోసాఫ్ట్ యొక్క డేటాబేస్ నేమ్ ఎంఎల్ సీక్వెల్ సర్వర్. దాన్ని మనం యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ నేమ్ వచ్చి మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. ఎస్ఎస్ఎంఎస్ అంటనమాట సింపుల్ లాంగ్వేజ్‌లో. సో, ఇందాక నేను ఎంఎస్ సీక్వెల్ సర్వర్‌ని సాఫ్ట్‌వేర్ అన్నా. ఇట్స్ నాట్ ఎ సాఫ్ట్‌వేర్, ఇట్స్ ఎ డేటాబేస్. ఎస్ఎస్ఎంఎస్ అనేది సాఫ్ట్‌వేర్. నౌ వి నీడ్ టు ఇన్‌స్టాల్ ఎస్ఎస్ఎంఎస్ సాఫ్ట్‌వేర్. సో, హర్షిత ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయవా? హ్మ్. యాహ్! ఆన్ టాప్ యూ కెన్ సీ. యాహ్! సో, మనకి 2 థింగ్స్ ఉంటది. ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాలర్ ఉంటుంది. యాహ్! క్లిక్ ఆన్ ఇట్. దాని మీద క్లిక్ చేయవా? మనం 2 థింగ్స్ ఇన్‌స్టాల్ చేయాలి. ఎస్ఎస్ఎంఎస్ ఇన్‌స్టాల్ చేయాలి. దానికి సర్వర్ ఉంటుంది. దాన్ని కూడా ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. సో, యాహ్! కింద డౌన్‌లోడ్ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 22 ఉంది చూసావా? దాని మీద యాహ్! క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ చెయి. పైన నీకు డౌన్‌లోడ్ అవుతుంది చూడు ఒకసారి. గణేష్ నువ్వు కూడా సేమ్ ఓపెన్ చేయండి. యాహ్! డబుల్ క్లిక్ చేయండి దాని మీద సరిపోతుంది. నీ డౌన్‌లోడ్‌లో ఉంటుందది. ఇన్‌స్టాల్ అవుతది. యాహ్! ఓకే. కింద ఓపెన్ అయింది చూడండి. పాపప్ బాక్స్ వస్తుంది. యాహ్! లాస్ట్ ఆప్షన్. అశ్రిత కింద ఉంది చూడు గూగుల్ క్రోమ్ పక్కన. అది ఆల్రెడీ రన్ చేశాను. కింద చూడు బాటమ్‌లో బార్స్ ఉన్నాయి చూడు. యాహ్! దాని మీద క్లిక్ చెయి. యాహ్! అదే. గూగుల్ క్రోమ్ పక్కన ఉంది గదా! అది వెబ్ఎక్స్ అది వాయిస్. ఓహ్! వెబ్ఎక్సా? అయితే నువ్వు డౌన్‌లోడ్‌కి రా చెప్తాను. ఓకే. ఇప్పుడు ఓపెన్ అయింది చూడు విజువల్ స్టూడియో. యెస్ సార్. మీకు కనిపిస్తుందా సార్? ఓపెన్ అయిందా? నాకు కనిపించట్లేదే. అది పాపప్ వచ్చింది సార్. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు డివైస్ అని. ఆహా! నాకు ఆ పాపప్ ఎందుకు కనిపించట్లేదు? నువ్వు ఓన్లీ గూగుల్ ఒకటే షేర్ చేస్తావా? ఫుల్ స్క్రీన్ షేర్ లేదు చేయవా? సార్. నేను మొత్తం షేర్ చేస్తాను. అవునా! మరి నాకెందుకు రావట్లేదు? ఇప్పుడు యాహ్! ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది. కంటిన్యూ చేయి. విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్. గణేష్ నీకు వర్కౌట్ అవుతుందా? ఇన్‌స్టాల్ అవుతుంది సార్. ఓకే. సో, మనం 2 థింగ్స్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఒకటొచ్చి డేటాబేస్, ఇంకొకటొచ్చి ఇది. సో, ఫర్జానా నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఇదేనా నువ్వు ఇన్‌స్టాల్ చేసింది లేదా అని. ఎస్ఎస్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకో. ఓకే. ఎస్ఎస్ఎంఎస్ కోర్ కాంపోనెంట్స్. ఓకే. ఇవేమి అవసరం లేదు. డైరెక్ట్ ఇన్‌స్టాల్ చేసేయి. కింద సరిపోద్ది. ఓకే. ఇప్పుడు చూడు. నీకొచ్చే సాఫ్ట్‌వేర్ ఏంటి కనిపిస్తుందా అర్షిత? సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 22 అంటే ఇది లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాం. 16 ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళేం చేస్తారంటే వెర్షన్స్ రిలీజ్ చేస్తారనమాట. 2016, 2018, 2020 లేకపోతే 2008 మోడల్స్. డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఒక్క నిమిషమే జస్ట్ ఎ సెకండ్. హలో! ఓకే. సో, హర్షిత సారీ ఫర్జానా నువ్వు కూడా ఇదే ఇన్‌స్టాల్ చేసుకున్నావా? నువ్వు ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్ ఏంటి? ఓకే. సో, ఎస్‌క్యూఎల్ ప్లస్సా? ఒకసారి నాకు నీ స్క్రీన్ షేర్ చేసి చూపించవా? మీన్‌వైల్ ఇది డౌన్‌లోడ్ అయ్యేలోపు. యాహ్!
ఓకే. సో, యాహ్! శ్వేత అది డౌన్‌లోడ్ అయిపోయాక నాకు చెప్పండి. ఓకేనా? స్కిల్ ప్లస్ ఓకే. ఇది ఒరాకిల్ సంబంధించిందిది. నీకక్కడ ఒరాకిల్ కనిపిస్తుంది చూసావా? యాహ్! ఇది ఒరాకిల్ సంబంధించింది. అది కూడా ఏంటి ఇది ఏమంటారు కమాండ్ లైన్ ప్రాంప్ట్‌లా వచ్చింది. ఇది కాదు. నీకు కావాల్సింది సీక్వెల్ సర్వర్. సో, నువ్వు కూడా ఇన్‌స్టాలేషన్ చెయి. నీకిది కావాలంటే అన్‌ఇన్‌స్టాల్ చేసుకో. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ మనం యూజ్ చేయం యాస్ ఆఫ్ నౌ. యూ కెన్ యాహ్! సో, నువ్వు కూడా సేమ్ డౌన్‌లోడ్ ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చెయి. ఓకే. యాహ్! ఓకే. చేస్తున్నారు కదా! ఫైన్. ఇప్పుడు స్క్రీన్ ఎవరు షేర్ చేశారు? హర్షితనా? హర్షిత నీ స్క్రీనే కదా షేర్ చేసింది? యెస్ సార్. ఓకే. ఓకే. ఫైన్. ఫైన్. అది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయవా? ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి డౌన్‌లోడ్ సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయి. పారలెల్‌గా అది కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. ఎంఎస్ సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయి. సీక్వెల్ సర్వర్ అంతే. లేదు. ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ కింద ఉంది చూడు. ఫస్ట్ వన్. యాహ్! ఓకే. సీక్వెల్ సర్వర్ 22 ఉంది చూడు. సెకండ్ అది ఓపెన్ చెయి. ఈ 2 లింక్స్ నువ్వు తనుషకు కూడా షేర్ చేయవా హర్షిత? వాట్సాప్‌లో గాని, పర్సనల్‌గా గాని తనకి షేర్ చెయి. లేకపోతే మెయిల్ అయినా పర్వాలేదు. లేటర్ ఆన్. ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. కిందికి రా. కిందకి స్క్రోల్ చెయి. నీకు డెవలపర్ ఎడిషన్ అని ఉంటది చూడు. ఇంకా కిందకి రా. ఇంకా కిందకి రా. ఓకే. పైకి వెళ్ళు. ఇక్కడ నీకు యాహ్! అదే. జస్ట్ పైకి వెళ్ళు. ఫ్యూచర్స్ లేదు. అదే. డేటా షీట్ ఓకే. ఇది కూడా కాదు. ఇంకా స్క్రోల్ చెయి. ఓకే. లేదు టాప్‌కొచ్చేసేయి. ట్రై ఇట్ నౌ అని ఉంది చూడు పైకెళ్తే. ట్రై ఇట్ నౌ. యాహ్! దాన్ని సెలెక్ట్ చేయి. ఇప్పుడు నీకు వెర్షన్స్ వస్తాయి. డెవలపర్ వెర్షన్, ఎంటర్ప్రైజ్ వెర్షన్. ఓకే. ఇప్పుడు స్క్రోల్ చేయండి కిందకి. ఎక్స్‌ప్రెస్ ఉంది చూసావా కింద? ఎక్స్‌ప్రెస్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేయి. లాస్ట్‌ది. ఓకే. పైన డౌన్‌లోడ్ అవుతుంది. గెట్ ద ప్రీ ఎడిషన్ ఐడియల్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్. ఓకే. అది డౌన్‌లోడ్ అవుతూ ఉంటుంది. సో, యాహ్! నీ ప్రీవియస్ దానికి వెళ్ళు. సో, సర్వర్‌కిని, డేటాబేస్‌కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. సర్వర్ అనేది ఏంటంటే ఒక రూమ్ అన్నమాట. అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో. సర్వర్ అనేది ఏంటంటే ఒక రూమ్. ఆ రూమ్‌లో నువ్వేం చేస్తున్నావంటే డేటాని స్టోర్ చేసుకుంటున్నావు. అంటే ఒక ప్రొడక్ట్‌ని ఫిజికల్‌గా తీసుకొచ్చి రూమ్‌లో పెడుతున్నావు. ఆ రూమ్ ఏం చేస్తుంది? దానికి సేఫ్టీ ఇస్తుంది. ఈ సర్వర్ కూడా అలాంటిదే. నువ్వేదైతే ఏంటి మై సీక్వెల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్ నేమ్. ఓకేనా? ఆ డేటాని తీసుకొచ్చి సీక్వెల్ సర్వర్ అనేది ఒక సేఫ్టీ నెట్వర్క్ లాంటిది. దాంట్లో నువ్వు సేవ్ చేసుకుంటున్నావు. ఆ డేటాబేస్‌ని నువ్వు యాక్సెస్ చేయాలంటే సర్వర్‌కి యాక్సెస్ అవ్వాలి. అదొక లేయర్ అన్నమాట. ఆ లేయర్‌లో డేటాబేస్‌ని సేవ్ చేస్తున్నావు. సీక్వెల్ సర్వర్ వేరు, డేటాబేస్ వేరు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? సర్వర్ అంటే ఒక రూమ్. ఆ రూమ్‌లో డేటాబేస్ అనేది ఒక ప్రొడక్ట్ అనుకోండి. ఓకే. ఆ సర్వర్‌లోకి నువ్వు ఒక ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి సేవ్ చేసుకుంటున్నావు. ఓకేనా? యెస్ ఫర్జానా? యాహ్! షేర్ చేయవా నీ స్క్రీన్‌ని? యాహ్! అయిపోయిందా నీకు? ఆహా! Before you get started, you need to set up a few things so that you can configure the things. కంటిన్యూ అని టైప్ చేయి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. యాహ్! ఓకే. ఇది ఇన్‌స్టాలేషన్ రెడీ చేస్తుంది. ఓకేనా? ఇది వన్స్ రెడీ అయ్యగానే నీకు కింద పాపప్ వస్తది. ఆ పాపప్ మీద క్లిక్ చేస్తే నీకు ఇన్‌స్టాల్ అని లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. యాహ్! విల్ సీ. అది రన్ అవ్వనివ్వండి చూద్దాం. ఓకేనా? గణేష్ నీకు అవుతుందా? అవుతుంది సార్.
ఓకే. యాహ్! సో, ఇన్‌స్టాలేషన్ అవ్వనివ్వండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 మినిట్. ఓకే. యాహ్! ఎవరికైనా ఇన్‌స్టాలేషన్ అయిపోయిందా? అర్షిత నీకయిపోయిందా? ఓకే. అవుతూ ఉందా? హర్షిత నీకేమైనా అయిందా? సో, మీరు ఈ క్లాస్‌ని మనం రికార్డింగ్ అప్‌లోడ్ చేసిన తర్వాత, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్కిప్ ద లాస్ట్ 20 మినిట్స్ ఓకేనా? సో, దట్స్ ఫైన్. రికార్డింగ్ కాబట్టి. ఓకే. అర్షిత లెఫ్ట్ ఫర్ సమ్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయింది సార్. అయిపోయిందా? గణేష్ నీ స్క్రీన్ సీక్వెల్ సర్వర్ కూడా డౌన్‌లోడ్ చేసావా? అది అవుతుంది సార్. అవుతుందా? ఓకే. నీ స్క్రీన్ షేర్ చేయవా గణేష్? ఇది ఇన్‌స్టాలేషన్ అయిపోయింది సార్. ఓకే. సీక్వెల్ సర్వర్ అడుగుతుంది. బేసిక్ కస్టమ్. యాహ్! డౌన్‌లోడ్ సెటప్ కమాండ్ ఇన్‌స్టాల్ లాస్ట్ ఆప్షన్ ఉంది బేసిక్ తీసుకో సరిపోద్ది. సీక్వెల్ సర్వర్ 2025 కదా! ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ యాహ్! నెక్స్ట్ అన్నీ సెలెక్ట్ చేసేసి యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళిపో. సో, హర్షిత లేదు కదా! ఫర్జానా నువ్వు కూడా సీక్వెల్ సర్వర్ ఎడిషన్‌ని ఇన్‌స్టాల్ చేయవా? ఫర్జానా నువ్వే ఇన్‌స్టాలేషన్ స్క్రీన్ షేర్ చేసింది. ఓకే. సో, గణేష్ నువ్వు స్క్రీన్ షేర్ చేసావా? నాదే సార్ ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది. ఇద్దరిది కనిపిస్తుంది. ఓకే. సో, ఒకటే ఫర్జానా పాజ్. ఓకే. ఫర్జానా నువ్వు ఫర్జానా నువ్వు ఇంకొక ట్యాబ్ తీసుకొని డౌన్‌లోడ్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అని టైప్ చేయవా? ఇప్పుడు మేమేమైతే ఇన్‌స్టాల్ చేస్తామో అది కూడా ఇన్‌స్టాల్ చేయి. డౌన్‌లోడ్ ఎస్‌క్యూఎల్ సర్వర్. యాహ్! అంతే. ఎంటర్ చెయి. యాహ్! తీసుకో. యాహ్! క్లిక్ ఆన్ ఇట్. ఓకే. ట్రై సీక్వెల్ సర్వర్ 2025 ఉంది చూడు దాని మీద క్లిక్ చేయవా?
ఓకే. సో, జస్ట్ స్క్రోల్ డౌన్. ఇంకా స్క్రోల్ చేయండి. ఇంకా టాప్‌లోకెళ్ళి 2025 ఉందా పైన? ఆహా! ఓకే. ఓకే. బ్యాకొచ్చావా? ప్రీవియస్ ట్యాబ్‌కి రావా? లేదు. యాహ్! జస్ట్ క్లోజ్ దట్ ట్యాబ్ అండ్ ఓపెన్ ఎగ్జిస్టింగ్ వన్. యాహ్! అది క్లోజ్ చేసి లేదు. దాని ముందు ట్యాబ్ ఉంది చూడు. దాని ముందు ఒక ట్యాబ్ ఉంది గదా! రైట్. ఆ ట్యాబ్ ఓపెన్ చేయవా? ఆ ట్యాబ్ యాహ్! ప్రైమ్ ఉంది చూడు. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేద్దామా? కింద ఉంది. కింద దాని మీద క్లిక్ చేయి. ట్రై సీక్వెల్ సర్వర్ అని ఉంది చూడు. దాని మీద క్లిక్ చేయవా? ఒకసారి స్క్రోల్ చెయి. ఇది డౌన్‌లోడ్ డాట్ ఎక్స్ఎఫ్ యాహ్! స్క్రోల్ చేయవా ఒకసారి? ఇంకా స్క్రోల్ చెయి. నేను ఇది కాదు. సో, గణేష్ ఒకసారి యాప్ యొక్క లింకు టీమ్ చాట్‌లో పెట్టు. రీస్టార్ట్ అడుగుతుంది సార్. రీస్టార్ట్ చేస్తా ఒకసారి. యాహ్! రీస్టార్ట్ చెయి. సో, ఒక న్యూ ట్యాబ్ తీసుకో ఫర్జానా. న్యూ ట్యాబ్ తీసుకొని యాహ్! డౌన్‌లోడ్ సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయవా? డౌన్‌లోడ్ సీక్వెల్ సర్వర్. ఎంటర్ చెయి. యాహ్! ఇప్పుడు 2022 అని కిందుంది చూడు సెకండ్ వెర్షన్ అది ఓపెన్ చెయి. హ్మ్. ట్రై ఇట్ నౌ అని ఉంది చూడు కింద. దాని మీద క్లిక్ చేయి. కొంచెం స్క్రోల్ చేస్తే కింద ఉంది. సారీ గణేష్. స్క్రోల్ చేస్తే కింద ఉంది సార్. ఓకే. ఓకే. స్క్రోల్ చేయండి ఒకసారి. ఒకసారి ఇంకా స్క్రోల్ కిందకి చేయండి. స్క్రోల్ చేయండి. యాహ్! ఇంకా స్క్రోల్ చేయి. ఇంకా స్క్రోల్ చేయండి. ఇది ఓకే. అక్కడ ట్రై ఇట్ నౌ అని ఉంది చూడు ఫర్గానా దాని మీద క్లిక్ చేయి చెప్తాను. పైకెళ్ళి చెప్తాను. పైన ట్రై ఇట్ నౌ అని ఉంది చూడు. దాని మీద క్లిక్ చేయి. యాహ్! దాని మీద క్లిక్ చేయి. ఇది రౌట్ అవుతుంది. యాహ్! మళ్ళీ ఒకసారి కిందకి స్క్రోల్ చేయవా? స్క్రోల్ డౌన్. యాహ్! ఇక్కడ చూడు 2025 ఎక్స్‌ప్రెస్ వెర్షన్ ఎడిషన్ ఉంది లాస్ట్ బాక్స్. సీక్వెల్ సర్వర్ డౌన్‌లోడ్ నౌ. ఓకే. యాహ్! ఇది డౌన్‌లోడ్ చేయాలి ఫర్జానా. ఓకేనా? చార్ట్‌లో పేస్ట్ చేశాను. ఓకే. చార్ట్‌లో పేస్ట్ చేసి యాహ్! థాంక్ యూ. ఓకే. అది డౌన్‌లోడ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయవా ఫర్జానా? సీక్వెల్ సర్వర్ 2025 డౌన్‌లోడ్ అయింది. నీ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్తే అది ఉంటుంది సాఫ్ట్‌వేర్. యాహ్! డబుల్ క్లిక్ చేయి దాని మీద. 2 సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ అయిపోతే చెప్పండి. బేసిక్ తీసుకోండి. బేసిక్. ఓకే. ఎవరు స్క్రీన్ షాట్ ఇస్తున్నారు? ఓకే. యాహ్! యాక్సెప్ట్ మీద క్లిక్ చేయవా ఫర్జానా? యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వెళ్ళండి. ఇన్‌స్టాల్. ఓకే. సో, ఇన్‌స్టాలేషన్ గణేష్ నీకు 2 ఇన్‌స్టాల్ అయిపోయిందా? సీక్వెల్ సర్వర్ అండ్ ఎడిషన్ కూడా? ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ అవుతుంది సార్. అవుతుందా? ఓకే. ఓకే. అది టైం పడుతుంది. సో, ఫర్ టుడే ఏం చేద్దామంటే ఈ సాఫ్ట్‌వేర్ మీరు ఇన్‌స్టాలేషన్ టైం పడతది. ఒక 5-10 మినిట్స్. ఒక్కోసారి 15 మినిట్స్ కూడా పడుతుంది. సో, ఫర్ టుడేస్ క్లాస్ మనం ఏం చేద్దామంటే దీన్ని ఇన్‌స్టాలేషన్ చేసేయండి. క్యాన్సిల్ చేయొద్దు. ఎందుకు క్యాన్సిల్ చేసేసారు? ఎవరు ఫర్జానా? అది ఇన్‌స్టాలేషన్ చేయాలి. నువ్వు క్యాన్సిల్ చేయకూడదు. సో, ఈ 2 అవుతది. ఈ 2 అయితే దట్స్ ఫైన్. దెన్ విల్ కనెక్ట్ టుమారో అండ్ విల్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ దీస్ 2. ఓకేనా? అప్పుడు రేపు నుంచి మనం క్వెరీస్ మీద వర్కౌట్ చేయొచ్చు. బేసిక్ క్వెరీస్ మీద. సో, క్లియర్ కదా? మీకు ఆల్రెడీ ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయింది అనుకుంటున్నా నేను. ఒక వెర్షన్.
సో, ఫర్జానా ఒకసారి ఫస్ట్ పాపప్ మీద క్లిక్ చేసి చూడు. ఎస్ఎస్ఎంఎస్ స్టూడియో ఇన్‌స్టాల్ అయిందో లేదో? అది కాదు. దాని నెక్స్ట్ ఇది. ఓకే. సో, ఓకే. ఇదొక సాఫ్ట్‌వేర్. ఇదొక వెర్షన్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇది కాకుండా ఇది ఎస్ఎస్ఎంఎస్ సాఫ్ట్‌వేర్. ఇది కాకుండా సర్వర్ కూడా డౌన్‌లోడ్ చేస్తున్నాం. ఈ 2 డౌన్‌లోడ్ అవ్వడానికి మోర్ దెన్ 10 మినిట్స్ తీసుకుంటుంది. దట్స్ ఫైన్. ఇవి డౌన్‌లోడ్ అయిన తర్వాత మీరు ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. టుమారో మనం ఏం చేద్దామంటే ఈ రెండిటిని కనెక్ట్ చేద్దాం. ఓకే. క్లియరా అందరికి? సార్ నాకు ఇది అయ్యింది సార్. 2 నీ స్క్రీన్ షేర్ చేయవా ఆశ్రిత? 2 ఇన్‌స్టాల్ అయిపోయినాయా? ఎస్ సార్. ఓకే. నీ స్క్రీన్ షేర్ చేయి. అప్పుడు చూద్దాం. టైం అయిపోయింది. ఫైన్. ఫాస్ట్‌గా నీ స్క్రీన్ షేర్ చేస్తే చెక్ చేద్దాం. యాహ్! మోడిఫై కాదు. ఇప్పుడు లాంచ్ చేయాలి. లాంచ్ చెయ్యి అక్కడ. క్లిక్ ఆన్ లాంచ్. ఓకే. ఇది నీ సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో నువ్వు సర్వర్‌ని యాడ్ చేయాలన్నమాట. స్కిప్ అండ్ యాడ్ అకౌంట్స్ లేటర్. నీకిప్పుడు సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతది. సార్ కనిపిస్తుందా సార్? యాహ్! ఇక్కడ నువ్వు డీటెయిల్స్ ఇవ్వాలి. నీ సర్వర్ ఓపెన్ చేయవా? నీ సర్వర్ ఓపెన్ చెయి. ఓకే. సర్వర్ ఓపెన్ చేస్తే ఉంటుంది. నువ్వు మళ్ళీ సర్వర్‌ని డబుల్ సైడ్ ఎగ్జిక్యూట్ చేయకు. సెర్చ్ బటన్‌లోకొచ్చి, సెర్చ్ బాక్స్‌లోకొచ్చి సీక్వెల్ సర్వర్ అని టైప్ చేయవా? సార్ సెర్చ్ ఉంది కదా కింద. యాహ్! ఎస్‌క్యూఎల్ సర్వర్ అని టైప్ చేయి. సార్ ఒక్కసారి ఉండండి సార్. ఓకే. ఇక్కడ కనిపిస్తుంది సార్ ఇదే సర్వర్. అది సాఫ్ట్‌వేర్ అది. యాహ్! ఒకసారి ఓకే. దాని మీద క్లిక్ చేయి. దాని మీద క్లిక్ చేయి. ఓపెన్ చేయి. దాన్ని ఎనేబుల్ చేయి. ఇది సా ఇది సాఫ్ట్‌వేర్ కదా! ఇక్కడ మనం డీటెయిల్స్ పాస్ చేయాలి సర్వర్ నేమ్. ఎస్‌క్యూఎల్ సర్వర్ అని టైప్ చేయి. అక్కడ చూడు నీకు ఇది నువ్వు చూసేది సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ కాదు. ఎస్‌క్యూఎల్ సర్వర్ అనే రావాలి. ఓకే. సర్వర్ నేమ్ మీద క్లిక్ చేయి. ఫైన్. నేను చెప్తాను చూడు. బ్యాక్ రా. ఓకే. లేదు. ఇది కాదు సార్. జస్ట్ బయట క్లిక్ చేసి ఆ సాఫ్ట్‌వేర్‌ని చూపించు నాకు. సర్వర్ నేమ్ ఉందా? ఆ సర్వర్ నేమ్ మీద నీకు యారో మార్క్ ఉంది చూడు. దాని మీద క్లిక్ చేయి. డౌన్ యారో. సర్వర్ నేమ్ బాక్స్ దగ్గరికెళ్ళి చెప్తాను. అదే. నువ్వు చూపించే పేజ్‌లోనే సర్వర్ నేమ్ దగ్గరికెళ్ళు. అక్కడ డౌన్ యారో ఉంది చూడు. సార్. ఆ డౌన్ యారో మీద క్లిక్ చేయి. బ్రౌజ్ అని వస్తది చూడు. ఓకే. నువ్వు ఇంకా యాహ్! ఆ డౌన్ యారో మీద క్లిక్ చేయి. సో, నువ్వు ఇంకా సర్వర్ ఇన్‌స్టాలేషన్ చేయలేదు. నువ్వు సీక్వెల్ సర్వర్ అని చెప్పి సెర్చ్ బాక్స్‌లో టైప్ చేయి చెప్తాను. ఎస్‌క్యూఎల్ సర్వర్. యాహ్! కిందుంది చూడు. సీక్వెల్ సర్వర్ ప్రొఫైలర్ 22 అని. దాని మీద డబుల్ క్లిక్ చేయి. పైన యాప్స్‌లో యాహ్! దాని మీద క్లిక్ చేయి. హ్మ్. ఓకే. యాహ్! అక్కడ ఏం కనిపిస్తుంది చూడు. ప్రొఫైలేనా? ఓకే. నో ప్రొఫైల్. ఒకసారి నీ డౌన్‌లోడ్స్‌లోకెళ్ళవా? నువ్వు సెకండ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసావా? ఫస్ట్ నుంచి చూడు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్ దాని మీద డబుల్ క్లిక్ చేయి. డబుల్ క్లిక్ చేయి. నీకొక పాపప్ వచ్చింది చూడు. బేసిక్ సెలెక్ట్ చేయి. యాక్సెప్ట్. ఇన్‌స్టాల్. ఇన్‌స్టాల్. సో, ఇది ఇన్‌స్టాలేషన్ టైం పడుతుంది. ఓకేనా? సో, ఈ రోజుకి ఇది ఇన్‌స్టాల్ చేయండి. రేపు మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే? ఓకే సార్. ఓకే. ఓకే దెన్ థాంక్ యూ ఆల్. ఫర్జానా నువ్వు రికార్డింగ్‌ని స్టాప్ చేసి ఐ మీన్ నీ గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశాక ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయవా? ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ ఆల్. బై. థాంక్
థ్యాంక్ యూ సార్.